నమస్కారం. మనోమిత్ర కార్యక్రమానికి స్వాగతం. మన ఇంట్లో పిల్లవాడు పుస్తకం తెరిచి ఓపెన్ చేసి ఉంటాడు. కానీ మనసు మొత్తం కూడా మొబైల్లోనే ఉంటుంది. గంటల కొద్దీ కూర్చోబెట్టినా కూడా చదవమంటే చదవడు అని మన చాలామంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. పిల్లల్లో ఏకాగ్రత లోపించడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఏకాగ్రత లోపించడం అనేది పేరెంట్స్ పిల్లల మీద తీసుకొచ్చే ఒత్తిడి వల్ల జరుగుతుందా, లేదంటే సోషల్ మీడియా, ఫోన్స్ ఇలా రకరకాల డైవర్షన్స్ వల్ల జరుగుతుందా? దీని నుంచి పిల్లల్ని బయటపడేసి చదువు మీద ఏకాగ్రత కుదిరేలా చేయాలి అంటే ఏం చేయొచ్చు? దీనికి సంబంధించి చాలా విషయాలు మనతో షేర్ చేయడానికి మనతో పాటు అనుభవజ్ఞులైన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ సునీత ప్రసాద్ గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు నేను చెప్పినట్లుగా పిల్లలు చదవాలి అని అనుకుంటూ పుస్తకం ఓపెన్ చేస్తారు, కానీ మనసు మొత్తం ఎక్కడో మొబైల్లోనో, టీవీలోనో ఇంకేదో ఆలోచన ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అసలు పిల్లల్లో ఏకాగ్రత తక్కువగా ఉండడానికి అసలు ఎలా అంటే తగ్గుతుంది, ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండట్లేదు, దానికి తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు ఉంటాయా? షిల్లా గారు, దీనికి ఏంటంటే సహజంగా తల్లిదండ్రులు ఎగ్జామ్ సీజన్లో, ఇప్పుడు మనకి డిసెంబర్ ఎండ్ అయిపోయింది, సంక్రాంతి సెలవులు అయిపోయాయంటే చాలు తల్లిదండ్రులు పడేటువంటి టెన్షన్ సామాన్యంగా ఉండేదండి. పిల్లలు ఎగ్జామ్స్ చదువుకోవాలి అన్న దాని మీద ఉండే టెన్షన్ కంటే కూడా అమ్మ కోప్పడుతుంది, నాన్న కోప్పడతారు, టీచర్స్ తిడతారు అన్న ఆ టెన్షన్ మీదనే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అటెన్షన్ అనేది ఏదైతే మనం కాన్సన్ట్రేషన్ అంటామో, ఏకాగ్రత అంటామో, అది తగ్గింది అనేది మనం ఎగ్జామ్స్ టైంలో గుర్తించడం కాదు, మొదటి నుంచి కూడా మనం గమనించినట్లయితే ఈ సమస్య నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. ఈ ఏకాగ్రత ఎలా తగ్గింది, పిల్లల్లో ఏకాగ్రత తగ్గింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది కనుక మనం చూస్తే, ఏకాగ్రత తగ్గినటువంటి పిల్లలు ఒక 7 రకాలైనటువంటి ప్రవర్తనలు మనకు చూపిస్తూ ఉంటారు. మొదటిది, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం. ఈ మాట చెప్తేనే తల్లిదండ్రులకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇదే కాబట్టి ఈ టైంలో. సో ఫస్ట్ థింగ్, పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు అనేది ఒక రకమైనటువంటి బిహేవియరల్గా మనకి తెలుస్తుంది. రెండవది వచ్చేసి ప్రతి చిన్నదానికి చిరాకు పడుతూ ఉంటారు. మూడవది వచ్చేసి నాకు బోర్ కొడుతుంది అంటారు. చదవమంటే బోర్ కొడుతుంది అంటారు, అన్నం తినమంటే బోర్ కొడుతుంది అంటారు, ఏ పని చేయమన్నా కూడా బోర్ కొడుతుంది అంటూ ఉంటారు. ఈవెన్ వాళ్ళకి ఎంతో ఇష్టమైన మొబైల్ చూడడానికి కూడా కాసేపు చూసి పక్కన పడేస్తారు. ఏంటంటే అది బోర్ కొడుతుంది, ఏం పని చేసినా బోర్ కొడుతుంది. అది ఒక మనకి ఇండికేటర్ అనమాట, పిల్లల్లో ఎక్కడ వాళ్ళు ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు అనడానికి. దాంతోపాటు క్లాస్ రూమ్లో అస్సలు అటెన్షన్ పెట్టలేరు. టీచర్ వైపు చూస్తూనే ఉంటారు, బోర్డు వైపు చూస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ బుర్రలోకి ఏమీ ఎక్కదు. అలాగని వాళ్ళ బుర్రలో వేరే ఏమైనా ఆలోచిస్తున్నారా, బయట ఆటల గురించో, టీవీ సీరియల్స్ గురించో ఆలోచిస్తున్నారా అంటే అది కూడా ఉండదు. బ్లాంక్ మైండ్ ఉంటుంది, అలా చూస్తూ ఉంటారు అంతే. సో దాని తర్వాత ఇంకొక లక్షణం మనకి ఏంటంటే, వాళ్ళ టైంని ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేరు. ఇప్పుడు 8 గంటలకు స్కూల్ బస్సు వస్తుంది, వెళ్ళాలి అంటే మదర్స్ హైరాణ పడిపోయి కేకలు పెట్టేసి, లెగువరా, రెడీ అవరా, టాయిలెట్కి వెళ్ళరా, స్నానం చేయరా, యూనిఫామ్ వేసుకోరా, తినరా అని ప్రతి చిన్న పనిని కూడా తల్లులు ఫోర్స్ చేయడము, వెనుక నుంచి ఇంట్లో వాళ్ళు అక్కలు, తన్నలు వీళ్ళు చెప్తూ ఉంటారు తప్ప వీళ్ళు సమయాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. లైక్ 4+2 ఎంత అని టీచర్ అడిగింది అనుకోండి, 6 అని వాళ్ళకి తెలుసు, కానీ 2 అని ఆన్సర్ చెప్తారు. ఎందుకు అంటే ప్లస్ని మైనస్గా చదువుకోవడము, లేదా ప్లస్ని డివైడెడ్ బైగా చదువుకోవడము. ఈవెన్ వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ని కూడా చిన్న చిన్న పొరపాట్లు, అంటే వాళ్ళకి ఏదైతే ఆన్సర్ చెప్పాలో దానికి అక్కడ ఏముంది అనేది వాళ్ళకి తెలిసిన దాన్ని కూడా తప్పుగా చదువుకోవడం, తప్పుగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మార్కులు తగ్గడం, దానివల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గడం, ఇంకా ఎంత చదివినా అంతే, నాకు గుర్తుండట్లేదు అనడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో పిల్లల్లో ఏకాగ్రత తగ్గింది అనడానికి మనం చిన్న చిన్నగా ఇంట్లోనే తల్లులు, తండ్రులు లేదా అన్నలు, అక్కలు ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇంకోటి ఏంటంటే, చాలా చిరాగ్గా ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి వస్తువులు ఎత్తేయడము, లేదా పక్క పిల్లల్ని కొరకడము, అక్క మీద తమ్ముడి మీద కేకలేయడము, జుట్టు పట్టుకొని లాగడము, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఏకాగ్రత లేనప్పుడు ఈ రకమైనటువంటి ప్రవర్తన వస్తూ ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే చురుకుదనం కూడా బాగా తగ్గుతుంది. అక్కడ ఉన్న గ్లాస్ ఇటు తీసుకురమ్మా అని ఫాదర్ చెప్తే లేసి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలు పడుద్ది. అంటే వాడికి తెలుసు, ఫాదర్ చెప్పారు తెచ్చి ఇవ్వాలని తెలుసు, కానీ ఏంటంటే ఆ బాడీ వాళ్ళకి అంత సహకరించదు, చురుకుదనం అనేది తగ్గిపోతుంది. ఏ పని చెప్పినా కూడా చేస్తానులే, చూస్తానులే, ఇలాంటి ఒక ప్రవర్తన ద్వారా పిల్లల్లో ఏకాగ్రత తగ్గింది అనేది కనుక పేరెంట్స్ గుర్తించగలిగితే దాన్ని స్టార్టింగ్లోనే దానికి కరెక్ట్
డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం కానివ్వండి, లేదు స్కూల్లో సైకాలజిస్టుల ద్వారా మాట్లాడించడం కానివ్వండి, లేదా టీచర్స్కి చెప్పడం వల్ల కూడా మేము ఇంట్లో అబ్జర్వ్ చేస్తున్నామండి, పిల్లాడిలో లేదా పిల్లలో ఏదో ఏకాగ్రత తగ్గింది, ఏ పని చెప్పినా వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు, ప్రతిదానికి చిరాకు పడుతున్నారు, లేదు బోర్ కొడుతుంది అంటున్నాడు, ఇలాంటి లక్షణాలు మేము చూస్తున్నామని చెప్పినప్పుడు స్కూల్లో ఉన్న కౌన్సిలర్స్ అయినా హెల్ప్ చేస్తారు, లేదా అవసరమైతే డాక్టర్ దగ్గరికి పంపించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అర్లీ స్టేజ్లో ఈ అటెన్షన్, వాళ్ళు ఏదైతే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఏకాగ్రత నిలపలేకపోతున్నారు అనేది పేరెంట్స్ కనుక కరెక్ట్గా గుర్తించగలిగితే దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వడానికి కుదురుతుంది అండి. మేడం, ఇప్పుడున్న పిల్లలందరూ కూడా హైపర్ యాక్టివ్. ఏ పిల్లలు అడిగినా కూడా మా పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ అండి, అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాం, చాలా కష్టం అవుతుంది, ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు, ఇలా అంటూ ఉన్నారు కదా. మరి ఇంత హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు చదువులో ఇంకా యాక్టివ్గా ఉండాలి కదా అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉండలేకపోతుంది వాళ్ళల్లో? షీలా గారు, ఏంటంటే పిల్లలు హైపర్ యాక్టివ్ ఉన్నారా, పిల్లల్లో ఉన్నటువంటి ఆ హైపర్ యాక్టివ్ని పేరెంట్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారా ఇస్ ద క్వశ్చన్. గతంలో ఏంటంటే ఒక ఇంట్లో 6-7 మంది పిల్లలు ఉండేవాళ్ళు, లేదా 4 ఉండేవాళ్ళు. ఈ 4 పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్యలోనే చాలా వరకు వాళ్ళ యాక్టివిటీస్ అంతా జరిగేది. ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకోవడము, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎమోషన్స్ చూయించుకోవడము, బాండింగ్ ఎమోషన్స్ అంటే నాట్ ఓన్లీ ద నెగటివ్, సో పాజిటివ్ ఎమోషన్స్ కూడా ఇచ్చిపుచ్చుకోవడం కానివ్వండి, ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ 4 పిల్లలు 3 పిల్లల మధ్యలో ఆ షేరింగ్ అది ఉండడం వల్ల ఆ బాండింగ్ అనేది ఉండేది. పేరెంట్స్ దాకా వీళ్ళు రావడానికి ముందు కిందనే చాలా విషయాలు వీళ్ళకి ఇక్కడ హైపర్ యాక్టివ్ అనేది, మన భాషలో ఇప్పుడు లోకల్ భాషలో చెప్పుకుని హైపర్ యాక్టివ్ అనేది కింద తగ్గేది. ఇప్పుడు ఏమైపోయింది అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, సింగిల్ చైల్డ్కి అలవాటు పడిపోయారు. ఈ పిల్లలు ఏం చేయాలి, వాళ్ళకి ఏ ఎమోషన్ వచ్చినా పేరెంట్స్ తోనే చూపించాలి, వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేదు. సో దాంతో ఏమవుతుందంటే ప్రతి యాక్టివిటీని, ప్రతి ఎమోషన్ని, ప్రతి థాట్ని, పిల్లల్లో వచ్చిన ప్రతి ప్రక్రియని కూడా పేరెంట్స్ దగ్గర చూపిస్తున్నారు. సో పేరెంట్స్కి పాపం అది తీసుకునేంత టైము లేదు, ఓపిక లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఇప్పుడున్న పరిస్థితి, గతంలో పేరెంట్స్ చూసుకుంటే తల్లి ఇంటి పట్టున ఉండేది, 4-5 పిల్లల్ని చూసుకునేది, లేదా ఇంట్లో ఎవరో ఒక పెద్దవాళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఇలా పిల్లల యొక్క ఎమోషన్స్ని షేర్ చేసుకోవడానికి, లేదా పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ని వెంటిలేట్ చేయడానికి చాలా ఛానల్స్ ఉండే ఇంట్లో, 4-5 హ్యూమన్ బీయింగ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే పేరెంట్స్ ఇద్దరే, ఫాదర్ వర్క్ టెన్షన్ మనకు తెలిసింది, తల్లి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా అటు ఆఫీస్ పని, ఇంటి పని, ఇవన్నీ వీటన్నికి తోడు పాప వాళ్ళు కూడా టీవీ సీరియల్స్ చూసుకోవాలి, వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉండాలి. సో పేరెంట్స్ దగ్గర కూడా టైం లేదు పిల్లల యొక్క ఎమోషన్స్ అన్నిటిని తీసుకోవడానికి. దీనివల్ల ఏమైపోతుందంటే పిల్లలు హైపర్ యాక్టివ్ అని ఒక ట్యాగ్ ఇచ్చేస్తున్నాం. పిల్లలు హైపర్ యాక్టివ్ ఇప్పుడు ఎలా ఉన్నారో గత 2-3 జనరేషన్స్ ముందు చూస్తే కూడా పిల్లలు యాక్టివే. సో మా అమ్మమ్మని అడిగారు అనుకోండి, అమ్మో నా కూతురు ఎంత యాక్టివ్ ఉండేదో అంటది. మా అమ్మని అడిగారు అనుకోండి, అమ్మో చిన్నప్పుడు దీన్ని అసలు పట్టలేకపోయాం, ఎంత యాక్టివ్ ఉండేదో అంటది. ఇప్పుడు నేను నా కొడుకుని అదే అంటున్నాను, నా కొడుకు వాళ్ళ కొడుకుని కూడా అదే అంటే, వీడి హైపర్ యాక్టివ్ హ్యాండిల్ చేయలేకపోతున్నాం. కాకపోతే గత 2 జనరేషన్స్ ముందు ఈ హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనే పదం ఉండేది కాదు. తల్లిదండ్రులు పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళ ఇట్స్ లైక్ అన్అవాయిడబుల్ రెస్పాన్సిబిలిటీ అనుకున్నారు, లేకపోతే దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. పిల్లలు అల్లరి చేసినా, వాడు గోల చేసినా, 2-3 జనరేషన్స్ ముందు ఏంటంటే వీడు చూడు ఎలా పాడుతున్నాడు, ఎలా ఎగురుతున్నాడు, వీడు కూర్చోమంటే కూర్చోవట్లేదు, చాలా యాక్టివ్గా ఉన్నారు, ఇలాగ ఏంటంటే వాళ్ళని ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ సిచ్యువేషన్ని. సో దాని వలన ఈ హ్యాండిల్ చేయలేకపోతున్నాము అనేటువంటి ఇది ఉండేది కాదనమాట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఏమైపోయింది అంటే అది హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనేది ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అయిపోయింది. అంటే సారీ టు సే దిస్, ఐఎమ్ నాట్ పేరెంట్స్ని తప్పు పట్టట్లేదు, పిల్లాడు చేసే ప్రతి యాక్టివిటీని ఎంజాయ్ చేయడం అనేది ఇప్పుడున్న పేరెంట్స్కి రావట్లేదు. పిల్లలు తుమ్మినా దగ్గినా కూడా అబ్బా మా అబ్బాయి ఈరోజు ఇలా తుమ్మాడండి, అచ్చం వాళ్ళ తాతగారులా తుమ్మారు, లైక్ అంటే ప్రతి దాన్ని కూడా పేరెంట్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది జరగడం లేదు. సో ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటే పిల్లలు హైపర్ యాక్టివ్ వలన హ్యాండిల్ చేయలేకపోవడం కాదు, పిల్లలు ఏ జనరేషన్కి తగినట్టు అట్లా యాక్టివ్గానే ఉన్నారు. పేరెంట్స్లో పిల్లల్ని ఎంగేజ్ చేసే విధానంలో మార్పు వచ్చింది. పిల్లాడు అన్నం తినట్లేదు, మొబైల్ ఇచ్చేయడం, ఈవెన్ పని చేసుకొని ఇవ్వడలేదు, మొబైల్ ఇచ్చేయడం, ఈవెన్ టీవీ సీరియల్ చూడనివ్వట్లేదు, వాడికి మొబైల్ ఇచ్చేయడం. సో ప్రతిదానికి ఏంటంటే మనమే వాళ్ళని ఒక అంటే మాట వినే పద్ధతిలోకి ఎలా ఈజీగా వస్తారో అలా చేసేస్తున్నారు. రెండో క్వశ్చన్ మీరు అడిగింది, అంత హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు ఎందుకు వీళ్ళు అటెన్షన్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, అన్నిట్లో యాక్టివ్గా ఉన్న పిల్లలు చదువు మీద ఎందుకు ఏకాగ్రత చూపించట్లేదు? ఇట్స్ అ వెరీ వాల్యూడ్ క్వశ్చన్. దీనికి అందరూ సహజంగా అనుకునేది వీడికి అన్నిటి మీద శ్రద్ధ అండి, చదువు అంటే అస్సలు శ్రద్ధ లేదు, అచ్చం వాళ్ళ నాన్నగారు బుద్ధులే.
దానికి ఒక ట్యాగ్ అన్నమాట. సో లేదు అబ్బాయి వీడు ఎన్ని వేషాలు ఏమంటే వేస్తాడు, వాళ్ళ నాన్నగారు లాగా డాన్సులు చేయమన్నా ఆటలాడమన్నా అవన్నీ చేస్తాడు, నాలాగా ఒక మంచి బుద్ధి కుదురుగా కూర్చొని ఒక 10 నిమిషాలు చదవమంటే చదవడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లల మీద ఒక ఇంపోజ్ చేసేస్తున్నాం. నువ్వు ఇది చేయకపోవడానికి కారణం నువ్వు మాత్రమే కాదు, నీ పేరెంట్స్, మీ అత్తగారు, వాట్ ఎవర్, మనం ఇంకొకరితో కంపేర్ చేసి ఇది నీ తప్పు కాదు, దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో ఉన్నారని ఒక ఇండైరెక్ట్ గా పిల్లల మీద మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. ఓకే. దీనికి ఏంటంటే అది ఏకాగ్రత నిలపకపోవడం అనేది, వాళ్ళు స్థిరంగా ఒక దాని మీద ఒక 10 నిమిషాలు టైం పెట్టలేకపోవడం అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ద బిహేవియరల్ ప్యాటర్న్. దీనికి ఏంటంటే మనం సైకలాజికల్గా చెప్పినట్లయితే 3 కారణాలు ఉంటాయమ్మా. ఒకటికి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, రెండవది సైకలాజికల్ ఇష్యూస్, మూడవది వాళ్ళు పెరిగిన వాతావరణం, పరిసరాల ప్రభావం. ఈ 3 రకరకాల ఇష్యూస్ వలన వాళ్ళు అటెన్షన్ అనేది, కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోవడం జరుగుతుంది. ఏకాగ్రత లోపించడానికి బ్రెయిన్ పరంగా వాళ్ళల్లో ఏదైనా డిసడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనపడతాయి అనేది చూద్దాం మనం. ఎందుకంటే సింపుల్గా పిల్లల్ని మనము ఫింగర్ చూపించేసి వాళ్ళని పాయింట్ చేసి వీడు ఏకాగ్రత చూపించట్లేదు, కాన్సన్ట్రేషన్ చూపించట్లేదు అనేది ఒక మాట అనేయడం చాలా సులభం. పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలా సులభంగా అంటాడు, వీడు కుదురుగా ఉండేడురా, నేను ఉండట్లేదేమో, ఇలా ఉండొచ్చేమో అన్న ఒక బిహేవియర్ని వాళ్ళ మీద ఇండైరెక్ట్గా మనం ఇంపోజ్ చేస్తుంటాం. సో ఎప్పుడైతే మన బ్రెయిన్ రిలేటెడ్ కాజెస్ ఉంటుందో అలాంటప్పుడు ఎందుకు ఆ కాజెస్ ఉంటుంది, బ్రెయిన్ రిలేటెడ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వలన, అంటే ప్రాబ్లం అని కరెక్ట్గా ఆ పదం కరెక్ట్ కాదు కానీ ఎలాంటి బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ జరిగినప్పుడు ఎందుకు వీళ్ళు ఏకాగ్రత చూపించలేరు అనేది మనం చూసుకున్నట్లయితే, సో దీనికి మనకు ముందుగా ఏం చెప్పచ్చు అంటే బ్రెయిన్లో మనకి న్యూరోకెమికల్స్ అనేది ఉంటుంది. ఆ న్యూరోకెమికల్స్ బ్యాలెన్స్ తప్పినప్పుడు, ఆ బ్యాలెన్స్ ఉండాల్సినంత లేనప్పుడు ఆటోమేటిక్గా ఏకాగ్రత అనేది తప్పుతుంది. సో మనం అంటుంటాం ప్రెగ్నెంట్ ఉమెన్ ఏకాగ్రతగా ఉండలేకపోతున్నారు, ఇవి ఇంతకు ముందు ఎంత ఇదిగా ఉండేది, ప్రెగ్నెంట్ టైంలో కొంచెం తగ్గింది అనేసి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి న్యూరోకెమికల్స్ బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుంది. అది ఒక రీజన్. పిల్లల్లో కూడా ఎప్పుడైతే ఈ న్యూరోకెమికల్స్ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు కూడా వీళ్ళల్లో ఈ ఏకాగ్రత అనేది కొంచెం తగ్గుతుంది. సో దాంతోపాటు తర్వాత చెప్పుకునేది మనం డోపమైన్ అనేటువంటి మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ఈ ఏకాగ్రత నిలపడంలో చాలా ప్రభావం చూపిస్తాయి. ఈ న్యూరోమీటర్స్ ఎందుకు తప్పుతాయి అంటే, ఎందుకు బ్యాలెన్స్ ఉండదు, న్యూరోమీటర్స్ ఎందుకు ఇది అవుతుంది అంటే, ఇది బయలాజికల్గా ఉన్నటువంటి ఇష్యూస్. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ, లేదు లాంగ్ టర్మ్ ఏదైనా డిసీజ్కి ఇది అయినప్పుడు, లేదు ఎక్కువ మైగ్రేన్తో పిల్లలు బాధపడుతున్నప్పుడు, ఇలాంటివంటి శారీరకమైనటువంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు, చిన్న చిన్నవే కడుపు నొప్పి, కాలు నొప్పి, మన పిల్లలు సహజంగా చెప్తారు తలనొప్పి, ఇలాంటి చిన్న చిన్న శారీరకమైనటువంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా ఈ న్యూరోమీటర్స్ కానివ్వండి, ఈ ఇన్బ్యాలెన్స్ జరగడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు నొప్పి, తలనొప్పి అన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది, చాలా మంది ఏమంటే నెగ్లెక్ట్ చేస్తారు కూడా, సాకు చెప్తున్నాడు లేకపోయినా అది తప్పించుకోవడానికి చదవకూడదని అని చెప్పి. అది మరి నిజం ఉంటుందా దాంట్లో, లేకపోతే మనం ప్రతిసారి అదే విని 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 పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఇంకేమైనా డ్యామేజ్ చేసే అవకాశం? తప్పకుండా అండి. ఇదేమవుతుందంటే పిల్లలు ఫస్ట్ చెప్పే మాట స్కూల్ ఎగ్గొట్టడానికి, నాకు కడుపు నొప్పి పుడుతుంది ఫస్ట్ చెప్పే మాట. ఎక్కువ మంది పిల్లలు చెప్పేది కడుపు నొప్పి. కడుపు నొప్పి అనేది ఏంటంటే వీళ్ళు అబద్ధం చెప్పుకొని ఈ రోజు అబద్ధం చెప్తున్నారు అనుకుందాం, బట్ ఈవెన్ దో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తెలుసు, కడుపు నొప్పి అన్న ఎక్స్పీరియన్స్ తెలుసు. వాళ్ళు నాకు గుండె నొప్పి అని చెప్పరు, ఎందుకంటే కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎలా ఉంటుందని వాళ్ళకి తెలుసు కాబట్టి. కడుపు నొప్పి వచ్చినప్పుడు అమ్మ నాన్నలు ఏం చేసి, టాయిలెట్కి వెళ్తావా, డాక్టర్ దగ్గర వెళ్తావా, టాబ్లెట్ వేస్తాము, రెస్ట్ తీసుకో, ఇలాంటివి చెప్తారు కాబట్టి ఓకే ఇది ఒక కాజ్ నేను స్కూల్ ఎక్కొట్టడానికి. తలనొప్పి అని చెప్తున్నారు పిల్లలు అని అంటే, తలనొప్పి ఎక్స్పీరియన్స్ సహజంగా పిల్లలకి తెలియదండి. కడుపు నొప్పి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసి చెప్పినట్టు తలనొప్పి అంటే ఎలా ఉంటుంది అనేది తెలియదు. వీళ్ళు పేరెంట్స్ దగ్గర వింటుంటారు, వాళ్ళ అమ్మ ఎప్పుడు నాకు తలనొప్పి, ఇవి ఇంట్లో పేరెంట్స్ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర తలనొప్పి అంటే సరే రెస్ట్ తీసుకో అన్న సిచ్యువేషన్స్ చూస్తారు కదా. దీన్ని మనం ఏమంటామంటే పరిసరాల ప్రభావం అంటాం అనమాట. సో తలనొప్పి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అదొక కాజ్ లాగా వాడడానికి ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే పిల్లలు తలనొప్పిగా ఉంది నాకు అన్నారంటే మాత్రం పేరెంట్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. కడుపు నొప్పి అంటే ఓకే మీరు నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే అది అంత సివియర్గా ఇంపాక్ట్ అవ్వదు. సో వాళ్ళు తలనొప్పి అంటున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు నమ్మండి ఫస్ట్.
వాడు రిపీటెడ్గా చెప్తున్నాడంటే మరి ఎక్కువగా నమ్మండి. ఎందుకు అంటే ఈ తలనొప్పి 2 కారణాలుగా వస్తుంది. ఒకటి వాళ్ళ కంటి చూపు సరిగా లేనప్పుడు, సరిగా కనపడినప్పుడు, కళ్ళ మీద స్ట్రెస్ పడ్డప్పుడు కూడా వాళ్ళకి తలనొప్పి వస్తుంది. వాళ్ళకి అది కనపడట్లేదని చెప్పడం తెలీదు. అంటే అది ఎక్స్పీరియన్స్ చేసి దీని ఇండికేటర్స్ ఇదని చెప్పడం తెలియదు కాబట్టి తలనొప్పి అనేది కూడా ఒక కారణం చెప్తూ ఉంటారు. సో ఇందాక మీరు అన్నట్టు శారీరకమైనటువంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు దానికి తగినట్టుగా వీళ్ళకి బ్రెయిన్లో న్యూరో కెమికల్స్ బ్యాలెన్స్ తప్పడం కానివ్వండి, న్యూరో ట్రాన్స్మిటర్స్ దెబ్బతినడం కానివ్వండి అవుతుంది. దాని వలన కూడా వీళ్ళకి ఏకాగ్రత అనేది తప్పుతుంది. ఓకే, సో ఈ ఏకాగ్రత ఏకాగ్రత తప్పడానికి లేదా ఏకాగ్రత తగ్గడానికి సో ఇంకొక బ్రెయిన్ రిలేటెడ్ దాంట్లో మనం చెప్పేది ఏంటంటే ఇది వీళ్ళు వర్కింగ్ మెమరీ అనేది తగ్గుతుందిరా. వర్కింగ్ మెమరీ అంటే ఎలా చెప్తామంటే ఇప్పుడు బోర్డు మీద టీచర్ ఏదైనా రాసింది అనుకోండి, అది చూసి వీళ్ళు నోట్స్ లో రాసుకోవాలంటే కొంతమంది పిల్లలు ఆ సెంటెన్స్ మొత్తం చదివి కింద చూసి రాసుకుంటారు. అంటే వాళ్ళ వర్కింగ్ మెమరీ ఆ సెంటెన్స్ చదివి ఇక్కడ రాసే అంతా ఉంది. కొంతమంది పిల్లలు ఏంటంటే ఆ సెంటెన్స్ మొత్తాన్ని గుర్తుపెట్టుకొని రాయలేరు, సగం సెంటెన్స్ చదివి మళ్ళీ రాసి మళ్ళీ మిగిలిన సెంటెన్స్ రాస్తారు. ఈ వర్కింగ్ మెమరీ మరీ తక్కువ ఉన్న పిల్లలు ఏంటంటే ఒక వర్డ్ చదివి రాస్తారు. అక్కడ ఒక వర్డ్ బోర్డు మీద చూడడం, ఇక్కడ రాయడం, ఒక వర్డ్ చూడడం రాయడం. ఇలా రాసేటప్పుడు ఏమవుతుందంటే థర్డ్ లైన్ లో సెకండ్ వర్డ్ రాసానా, ఫోర్త్ లైన్ లో సెకండ్ వర్డ్ రాసానా వీడికి గుర్తు ఉండదు. సో అప్పుడు ఏం చేస్తారు, సెకండ్ లైన్ లో థర్డ్ వర్డ్, ఫోర్త్ లైన్ లో థర్డ్ ఇలా రాసేసి ఆ సెంటెన్సెస్ కరెక్ట్ గా ఉండదు. సో దీనికి రీజన్ ఏంటంటే వర్కింగ్ మెమరీ తగ్గడం. చాలా మంది పిల్లలు చెప్తుంటారు టీచర్ స్పీడ్ గా రాసి స్పీడ్ గా తుడిచేసింది అందుకే నేను రాయలేకపోయాను. క్లాస్ లో ఉన్న 30 మంది పిల్లల్లో ఒక 10 మంది పిల్లలు టీచర్ తో పాటు ఈక్వల్ గా రాయగలుగుతారు. ఒక 10 మంది పిల్లలు టీచర్ ఇచ్చిన 2-3 minutes గ్యాప్ లో రాయగలుగుతారు. ఇంకొక 10 మంది సగం కూడా రాయలేరు. దీనికి రీజన్ ఏంటంటే ఏకాగ్రత తగ్గింది. ఏకాగ్రత ఏ పాయింట్ లో తగ్గింది, వీళ్ళకి వర్కింగ్ మెమరీ పాయింట్ లో తగ్గింది. సో ఇలా ఏంటంటే ఇంకొకటి వీళ్ళకి ఈ షార్ట్ టర్మ్ మెమరీ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం ఏదైనా షాప్ కి వెళ్ళి ఒక 2 వస్తువులు తెమ్మన్నాం అనుకో, నువ్వు ఒకటే తెస్తాడు. ఏంట్రా 2 కూడా నీకు గుర్తులేవా అని మనం కోపడతాం. 4 పనులు చెప్తే 2 పనులే చేస్తారు. ఎప్పుడైతే ఏకాగ్రత లోపిస్తుందో బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏకాగ్రత లోపించిన వాళ్ళు చేసేటువంటి పనులు ఇవి. షార్ట్ టర్మ్ మెమరీ అనేది కానివ్వచ్చు, వర్కింగ్ మెమరీ అనేది కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మన బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే కాగ్నిటివ్ ప్రాసెసింగ్ కూడా తగ్గుతుందిరా. ఇప్పుడు మనము ఈ పేపర్ ఇవ్వండి అమ్మా అన్నాను అనుకోండి, మీరు నన్ను అడిగితే ఈ పేపర్ అడిగారా ఇదిగోండి అంటాం. అదే ఈ కాగ్నిటివ్ మెమరీ ప్రాసెస్ తక్కువ ఉన్న వాళ్ళు మీరు చేయి చూపించి ఆ బాటిల్ ఇవ్వండి అన్నాను అనుకోండి, మీరు అటు తిరిగి ఇక్కడ ఏం అడిగారు, బ్యాగ్ ఉంది, బాటిల్ ఉంది, ఇది ఉంది, ఇప్పుడు ఏం అడిగారు, బాటిల్ కదా ఇదిగోండి. అంటే ఆ ప్రాసెసింగ్ టైం మీ చెవుకి వినపడింది, బుర్రకి వెళ్ళి బుర్ర నుంచి అది యాక్టివిటీలోకి రావడానికి మధ్యలో కొంచెం ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ టైం అనేది కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత లోపిస్తుందో టైం తగ్గుతుంది. సహజంగా పిల్లలకి తల్లిదండ్రులు చెప్పేది ఏముంటుంది, ఆ రిమోట్ అందుకోరా, లేకపోతే ఆ స్విచ్ ఆఫ్ చేయి, నువ్వు బాత్రూమ్ నుంచి వచ్చా స్విచ్ ఆఫ్ చేయలేదు చేయి, ఆ రిమోట్ అందుకోరా అంటే అటు తిరిగి వాడు గబుక్కుని రిమోట్ ఇవ్వలేడు. ఎందుకు అంటే ఆ రిమోట్ పక్కన ఒక గ్లాస్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఈ మూడిట్లో నుంచి ఇప్పుడు అమ్మ అడిగింది ఏది, నేను ఏది ఇవ్వాలి అనేది వాడికి ఆ ప్రాసెసింగ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలాంటి లక్షణాలు కనుక మీరు పిల్లల్లో చూస్తే వీళ్ళల్లో ఏకాగ్రత లోపిస్తోంది, దీనికి కారణం బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అనేది మీరు రికగ్నైజ్ చేయగలగాలి. మరి ఇలాంటి ఇష్యూస్ అన్ని ప్రతి పిల్లల్లో మనం చూస్తున్నామా, లేదా పర్టికులర్గా ఇలాంటి పిల్లల్లో ఇలాంటి అట్మాస్ఫియర్ ఉన్న పిల్లల్లో చూస్తున్నాం అన్నది ఉంటుందంటారా? ఇప్పుడు ఈ కాగ్నేటివ్ ప్రాసెసింగ్ అనేది ఏదైతే ఒక పని చెప్పినప్పుడు అది వాళ్ళు చెవులతో విని చేయడానికి టైం పడుతుందో ఇది అందరి పిల్లల్లో ఉండదండి. ఏకాగ్రత లోపించిన పిల్లల్లో కూడా బ్రెయిన్ రిలేటెడ్ కారణాల వలన ఏకాగ్రత లోపించిన పిల్లల్లో మాత్రమే ఇలాంటివి ఉంటాయి. పిల్లలందరిలో కూడా ఏకాగ్రత లోపించడం అనేది ఉండదు. ఇంకోటి ఏకాగ్రత లోపించడం అనేది ఇప్పుడు మనం బ్రెయిన్ రిలేటెడ్ చూసాం కదా, ఇప్పుడు సైకలాజికల్ రిలేటెడ్ చూస్తే అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. బ్రెయిన్ రిలేటెడ్ పిల్లల్లో ఏకాగ్రత లోపించినప్పుడు మనకి ఈజీగా అర్థమైంది. కాగ్నిటివ్ ప్రాసెసింగ్ అంటే చెప్పిన పనిని వాళ్ళ యాక్టివిటీలోకి తేయడానికి అందరి పిల్లల కంటే ఒక సెకండ్ లేట్గా స్టార్ట్ చేస్తారు. ఇది షార్ట్ టర్మ్ మెమరీ కూడా వాళ్ళల్లో తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇది మనకి ఏమంటారు వర్కింగ్ మెమరీ చేస్తున్నప్పుడు దాన్ని వెంటనే గుర్తుపెట్టుకోవడం. ఈ 3 లక్షణాలు కనుక పిల్లల్లో మనకు కనపడ్డాయి అంటే ఏకాగ్రత అనే లోపించడం అనేది వీడికి ఒక డిసీజ్ అని అనకూడదు, అదొకటి స్టార్ట్ అయింది. దానికి బ్రెయిన్ రిలేటెడ్ కారణాలు అనేది అర్థమయ్యి అప్పుడు మనం బ్రెయిన్ రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలిగినట్లయితే మనకు గైడ్ చేస్తారు.
కొంతమంది పిల్లలు ఏంటంటే బ్రెయిన్ రిలేటెడ్ కారణాలు ఏవి ఉండవు ఏకాగ్రత లోపించడానికి, వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఓకే. సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఈ ఏకాగ్రత లోపించడం అనేది జరుగుతుంది. ఈ సైకలాజికల్ ఇష్యూస్ లో మొదటిది ఇంట్లో గొడవలు ఉండడం. అమ్మ నాన్న అత్త కోడలు ఇంట్లో చిన్న చిన్న గొడవలు, ఎప్పుడు ఏదో ఒక ఏమంటారు నాన్చుడు తత్వంలో వెనుక నుంచి ఏదో ఒకటి చూటిపోటి ఇలాంటి ఒక వాతావరణంలో ఉన్నారనుకోండి, పిల్లలకి ఏకాగ్రత అనేది బాగా తగ్గుతుంది. రెండవది ఏంటంటే వీళ్ళకి ఎట్లా చెప్పచ్చు, స్కూల్లో పిల్లలు బుల్లింగ్ చేస్తుంటారు కదా, అలాంటి బుల్లింగ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఏకాగ్రత తగ్గుతూ ఉంటుంది. సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల్లో కూడా ఎక్కువ ఏకాగ్రత తగ్గుతుంది. అంటే వాట్ ఈస్ టుమారో, రేపేంటి అనేటువంటి ఒక ఇది ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటి ఒక సైకలాజికల్ ఇష్యూస్ వలన వాళ్ళలో ఏకాగ్రత తగ్గుతూ ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉన్న పిల్లల్లో ఏకాగ్రత శాతం చాలా తక్కువ ఉంటుంది. లో ఎస్టీమ్ ఉన్న పిల్లల్లో ఏకాగ్రత అనేది చాలా తక్కువ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే వీళ్ళకి ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటుంది. ఈ సైకలాజికల్ ఎప్పుడైతే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేదో, ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదో, ఎప్పుడైతే బుల్లింగ్ ఉందో, వీళ్ళని కించపరిచేటువంటి ఒక సిచ్యువేషన్లో ఉంటారో, ఆ లైఫ్లో వీళ్ళకి ఒక సెక్యూరిటీ లేని ఒక సిచ్యువేషన్లో ఉంటారో, ఇలాంటప్పుడు అంతా ఏంటంటే అవి కారణాలు. ఓకే, సో అది మనకి ప్రవర్తనలో ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళకి పిల్లల్ని కొరకడం, గిచ్చడం, పక్క పిల్లల్ని మనం ఎక్కువ చూస్తాం, బిహేవియర్ లో కనపడుతూ ఉంటుంది. ఇంకొకటి వీళ్ళు చేసేటువంటి ఒక పెద్ద ఇది ఏంటంటే ఇరిటేట్ అవుతూ ఉంటారు ప్రతిదానికి. కొంచెం గట్టిగా షీలా ఇలా రా అన్నాం అనుకో, అది తీసుకోలేరు అసలు. ఎందుకంత గట్టిగా పిలిచినావు, నాకు ఇక్కడ ఉంది కదా, నాకు ఏమైనా చెవుడా అంటే ఇట్స్ లైక్ ఒక పదంతో పోయేదానికి నెగటివ్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసేస్తూ ఉంటారు. ఏనన్నా చదువుకోవా అని ఫాదర్ ఎంత కూల్గా అడిగినా, నువ్వు చదువు ఏం సాధించినావు, ఎంత పెడుతున్నావు, ఎంత చేస్తున్నావు, నాయనమ్మని చూడు ఎంత బాధపడుతుందో నీ వల్ల. తండ్రి అడిగింది చాలా కూల్గా చదువుకోవచ్చు కదా అని. బట్ వీళ్ళల్లో ఏంటంటే ఆ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆ లో ఎస్టీమ్ అవ్వచ్చు, ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవ్వచ్చు, చాలా ఇరిటేట్ అయిపోవడము, వాడకూడని పదాలు వాడేయడము, అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ అని అనను కానీ ఇట్స్ లైక్ వాడకూడని పదాలు వాడేయడము, ఇలా వాళ్ళ ప్రవర్తనలో మనకు కనపడుతుంటుంది. తలుపులు గట్టిగా వేసేయడము, పిలుస్తున్నప్పుడు నాకేమైనా చెవుడు అనుకున్నావా, లేకంటే మనం క్వశ్చన్ వేసినప్పుడు అన్నం తిన్నావా అంటే మాకు ఇంట్లో గతలేదు, అన్నం లేదా అనుకున్నావా, నీకంటే బాగానే తిన్నాంలే. ఇట్స్ లైక్ అంటే ప్రతి క్వశ్చన్ కూడా మళ్ళీ ఆన్సర్ క్వశ్చన్ గానే చెప్తూ ఉంటారు. అంటే సైకలాజికల్ రిలేటెడ్ ఇష్యూస్ వలన ఏకాగ్రత లోపించింది పిల్లల్లో అనే దానికి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే దీస్ ఆర్ ద మనకి బయటికి కనిపించేటువంటి ప్రవర్తన. ఇలాంటి ప్రవర్తన కనుక మీరు పిల్లల్లో గమనిస్తే అప్పుడు మీరు సైకాలజిస్ట్ ని కనుక అప్రోచ్ అయితే వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతారు. సో ఇందాక మనం అనుకున్నట్టు మూడో ఇష్యూ, ఏకాగ్రత లోపించడానికి మూడో ఇష్యూ పరిసరాల ప్రభావం. సో మనం ఉన్న పరిసరాల్లో మంచి ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ బాగా ఉండి పిల్లలందరూ బాగా ఆడుకుంటూ, లేకుంటే స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ కి వెళ్తున్న ఏరియాలో వీళ్ళు పెరిగారనుకోండి, స్కూల్ ఏమంటారు ప్లే గ్రౌండ్స్ అంతా మంచిగా ఉన్న దగ్గర, వీళ్ళ మైండ్ అంతా దాని మీదనే ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాతావరణం అలాగే ఉంది, అక్కడ వీళ్ళు కూడా వెళ్ళి ఆడుకోవాలి, నేను స్టేట్స్ లో ఆడాలి, నేషనల్స్ లో ఆడాలి, రంజీలో ఆడాలి, అలాగే ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఎన్వైరన్మెంట్ అలాగే ఉంది. ఇంట్లో పేరెంట్స్ అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకోండి, అత్తలు మామలు అందరూ, వీడి మైండ్ ఎప్పుడు కూడా బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలనే ఉంటుంది. సో పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్, మంచి హాస్పిటల్స్ పెట్టుకొని సెటిల్ అయ్యారు, వీడి మైండ్ డాక్టర్ అవ్వాలనే ఉంటుంది. ఆ ఎన్వైరన్మెంట్ ప్రభావం కూడా వీళ్ళు ఎలాగైతే ఆ పని మీదనే చూపెడుతూ ఉంటుందో, వీళ్ళ ఎన్వైరన్మెంట్ ప్రభావం కూడా వీళ్ళ ఏకాగ్రత లోపించడం మీద కూడా ఉంటుంది. సో తల్లిదండ్రులు ఇంట్లో టైం రారు, ఇద్దరు ప్రొఫెషనల్స్ చాలా బిజీగా ఉన్నారు, అమ్మ ఇంటికి రాగానే అయ్యయ్యో నేను పొద్దున పాలు తోడేయడం మర్చిపోయి వెళ్ళాను, ఫాదర్ అంటాడు అయ్యో నేను పొద్దున్న వెళ్తే ల్యాప్టాపే తీసుకెళ్ళలేదురా, మళ్ళీ వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే ఈ పేరెంట్స్ మాట, తాతగారు అంట నేను మధ్యాహ్నము మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోయినాను రా, నానమ్మ అంటుంది వాళ్ళతో కలిసి సినిమాకి పోయి సీరియల్ చూసినానా, ఆ బట్టలు ఆరేయడం మిషన్లు అట్లనే ఉన్నాయి, నేను బట్టలు ఆరేయడం మర్చిపోయినా. అంటే ఈ పిల్లాడి మైండ్ లో ఎప్పుడు ఏం ఫీడ్ అవుతుంది, మర్చిపోవడం అనేది ఒక యాక్టివిటీ ఉంది. సో ఇది జరగచ్చు, వీడికి యాక్చువల్ గా మర్చిపోవడం అనేది లేదు, బట్ ఆ ఎన్వైరన్మెంట్ లో అన్నోయింగ్లీ అన్కాన్షియస్ గా వీడికి ఏం ఫీడ్ అవుతుంది అంటే అదొక యాక్టివిటీ, ఐ కెన్ డూ ఇట్. సో కొన్ని ఫ్యామిలీస్ లో ఉంటే వీడు అస్సలు మాట వినట్లేదండి, ప్రతి దానికి ఎదురు చెప్తున్నాడు అని చెప్పి పిల్లల్ని మా దగ్గరే తీసుకొస్తుంటారు. మేము పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు పేరెంట్స్ని అడిగితే హస్బెండ్ చెప్తాడు, నా భార్య కూడా అస్సలు మాట వినదు మేడం, ప్రతిదానికి ఎదురు చెప్తుంది, అస్సలు ఎడ్డం అంటే తెడ్డం అంటది, ఆమెతో ఏగలేకపోతున్నాను.
వైఫ్ని అడిగితే చెప్తుంది. మా ఆయన అసలు దేనికి ఆన్సర్ చెప్పాడు, ఎక్కడ పోతున్నాడో చెప్పాడు, ఏం చేస్తున్నాడో చెప్పాడు, ఏది అడిగినా సరే నీకెందుకు, నీకు తెలియదు అంటాడు. సో అంటే ఆన్సర్ చెప్పకపోవడము అనేది ఒక సహజంగా పిల్లలకి ఏంటి, తల్లిదండ్రులు ఏది చేస్తే అదే చేస్తారు. నేను ఆన్సర్ చెప్పట్లేదు, నేను ఎదురు చెప్తున్నాను, ఇంట్లో ఏది ఎదురు చెప్పొచ్చు అనేది వాడికి ఎలా తెలిసింది అసలు, ఎక్కడ చూస్తేనే కదా. సో ఇంట్లో పేరెంట్స్ బిహేవియర్స్ లో ఏదైతే ఉందో, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ బిహేవియర్స్ లో ఏదైతే ఉందో ఆ బిహేవియర్ అనేది వీళ్ళ మీద ప్రభావం చూపుతుంది. పిల్లల ప్రభావం ఏదైతే వాళ్ళు మనకు ప్రదర్శిస్తున్నారో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మనకి రీజన్ పరిసరాల ప్రభావం అని చెప్తామన్నమాట. ఈ పరిసరాల ప్రభావం వలన ఏకాగ్రత లోపించిన పిల్లలు ఏం చేస్తారు అనేది కనుక మనం ఒక్కొక్క దానికి గుర్తించడానికి. మేడం, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా, గొడవలు అవుతున్నా కానీ, ఇంట్లో పరిస్థితులు సరిగా లేకపోయినా అప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని. కానీ కొంతమంది పిల్లలు ఇంట్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా చాలా షార్ప్ ఉంటారు. అబాకస్లో స్టేట్ ఫస్ట్ రావడము, లేకపోతే క్లాస్లో 100కి 90 రావడం, ఇలా మంచి మంచి మార్క్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు, వేరే వాళ్ళ పిల్లల్లాగా ఉండరు. అస్సలు అబ్యూజ్ లాంగ్వేజ్ కానీ ఇట్లా ఏమీ ఉండదు. చాలా పద్ధతిగా పెంచిన బెస్ట్ చైల్డ్ లాగా ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే, అంటే మన సబ్జెక్ట్ లో కొంచెం పక్కకి వెళ్తాం, బట్ అయినా చెప్తాను వ్యాలిడ్ కోసం. ఎక్కడైతే ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉంటాయో, ఫాదర్ ఆర్ మదర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, లేదా అత్త కోడలు డిస్ప్యూట్ ఉన్నాయి, సింగిల్ అంటే అట్లా ఉన్న వాళ్ళలో ఏకాగ్రత ఎలా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు తల్లికి తండ్రికి ప్రాబ్లం ఉంది. తల్లి ఎప్పుడు ఏం ఫీడ్ చేస్తుంది అంటే, నాలా నీ బతుకవ్వకూడదు, నువ్వు బెస్ట్గా ఉండాలి, నా జీవితం ఇలా అయిపోయింది, మీ తాతయ్య మీ అమ్మమ్మ నన్ను కరెక్ట్ ఫ్యామిలీలో ఇవ్వలేదు, దానివల్ల నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను, నువ్వు ఇలా అవ్వకూడదు, నువ్వు ఇలా అవ్వకుండా ఉండాలంటే నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు ఇందులో మంచి మార్కులు వస్తే నీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది, ఇలాగ ఫీడ్ చేస్తారు. ఒకవేళ తల్లి సరిగా లేదనుకుందాం, సో తండ్రి ఏం ఫీడ్ చేస్తాడంటే, నాన్న మీ అమ్మ ఎలాగన్నా ఉండని, తన హెల్త్ బాగాలేదు. కొంతమంది ఏం చేసినా పాజిటివ్గా ఫీడ్ చేస్తారు. మీ అమ్మ హెల్త్ బాగాలేదు, మీ అమ్మ పెరుగు వచ్చిన వాతావరణం వేరు, తన పరిస్థితులు బాగాలేవు కాబట్టి అలా బిహేవ్ చేస్తుంది, సో మీ అమ్మ మాటలు పట్టించుకోకు, మీ అమ్మని రెస్పెక్ట్ చేస్తూ అమ్మకి ది బెస్ట్ కొడుకులాగా నువ్వు ఉండాలి. సో సొసైటీలో మనకి ఇప్పుడు ఏదైతే మన బంధువులు అందరిలో మనల్ని కొంచెం ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నారు కదా, మనకి డబ్బులు లేవని కానీ, లేకపోతే మీ అమ్మ సరిగా లేదని కానీ, లేదు నేను సరిగా లేనని కానీ మనల్ని కొంచెం చిన్న చూపు చూస్తున్నారు కదా, అలా ఉండకూడదు. మన కుటుంబంలో అందరిలో పలానా వాళ్ళ అబ్బాయి అంటే బెస్ట్ అనుకునేలాగా నువ్వు ఉండాలి, నువ్వు అలా ఉండాలంటే నువ్వు ఇది చెయ్యాలని ఫీడ్ చేస్తారు. అది వీళ్ళు ఫీడ్ చేసే విధానం ఏమవుతుందంటే పిల్లల్లో డార్క్ స్పాట్లో కూర్చుంటుంది. సో ఇలా ఉంటే మాకు సొసైటీలో రెస్పెక్ట్ లేదు, మేము ఇలా ఉన్నాం కాబట్టి మా చుట్టాలందరూ కూడా మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, సో నేను బాగా సక్సెస్ అయ్యి నేను ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి నా పేరెంట్స్కి సొసైటీలో ఒక గౌరవం తేవాలి, ఇది వీళ్ళకి విషన్ లాగా పడిపోతుంది, ఒక లక్ష్యం లాగా పడిపోతుంది. సో ఈ డిస్ప్యూట్ ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలందరూ సక్సెస్ అయ్యి అలాగ అవుతారని చెప్పలేము. అలాగని డిస్ప్యూట్ ఫ్యామిలీస్, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న ఫ్యామిలీస్ లో పుట్టిన పిల్లలందరూ ఫెయిల్యూర్ అవుతారు, లేదా సంఘ విద్రోహ శక్తులుగా మారుతారు, అలాగా కూడా చెప్పలేము. బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ఏకాగ్రత లోపిస్తుందని చెప్పడమే నా ప్రధానమైన ఉద్దేశం. ఏకాగ్రత లోపించడానికి మన బ్రెయిన్ రిలేటెడ్ కారణాలు ఉన్నాయి, సైకలాజికల్ రిలేటెడ్ కారణాలు ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు సైకలాజికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి పిల్లల్లో అని మనం గుర్తించడానికి రీజన్, మనం ఎలా వాటిని గుర్తించవచ్చు అంటే, పిల్లల్ని కొరకడము, కొట్టడము, అన్ని వస్తువులు ఎత్తేయడము, తలుపులు గట్టిగా వేసేయడము, సో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఇది ఏకాగ్రత లోపించడానికి సైకలాజికల్ ఇష్యూ అని మాత్రమే నేను చెప్తున్నాను. సో ద థర్డ్ పాయింట్, పరిసరాల ప్రభావం అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఈ పరిసరాల ప్రభావం కూడా పిల్లల్లో ఏకాగ్రత లోపించడానికి కారణం అవుతుంది. సో పిల్లలు ఏకాగ్రత చూపించట్లేదు, సరిగా చదవట్లేదు అని ఎగ్జామ్స్ ముందు హైరానా పడిపోయి, ఇప్పుడు పిల్లల్ని ఏదో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి, ఈ 1.5 monthలోనే వాడు బాగా చదివేసి అద్భుతాలు సాధించి టాప్ ర్యాంకర్ అవ్వాలి అని ఆశించడం కూడా కొంచెం అతిశయం. ఎందుకంటే ఏదైనా ప్రాసెస్ లో రావాలి వాళ్ళకి. సో ఆ ప్రాసెస్ ని మనము ఎగ్జామ్స్ అప్పుడు హైరాణ పడ్డం కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ కనుక మనం చేసినట్లయితే అటెన్షన్ అనేది ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, దీనికి ఇది నాట్ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్ అమ్మ, తల్లిదండ్రుల్లో కూడా ఆ ఏకాగ్రత లోపించినప్పుడు, అలాంటి ఒక వాతావరణంలో ఉన్నప్పుడు పిల్లలు బాగా ఏకాగ్రతతో ఉండాలి అనడం కూడా కరెక్ట్ కాదు. పొద్దున్న లేస్తే తల్లి వంట చేస్తూ అయ్యో కూర మారిపోయింది, నేను ఇటు కాఫీ కలిపేలో కూర మాడిపోయింది చూడండి అంటది. అంటే 2 పనులు హ్యాండిల్ చేయలేకపోయింది. అది కామ్గా తనని అనుకోవచ్చు, ఓకే కూర మాడిపోయింది అయిపోయింది, ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం, అలా కాకుండా వెన్ దే టెల్ అవుట్,
బయటికి చెప్తూ ఉన్నప్పుడు ఆ పిల్లల మీద ముద్రలు పడుతూ ఉంటాయి. అవును. చూడరా నువ్వురికే కేకలు వేసావు, కూర మాడిపోయింది. వేరే వాళ్ళ మీద అదేంటంటే పుట్టింగ్ ఫింగర్ ఆన్ అదర్స్ అనేది వెరీ ఈజీ మనకి. అవునవును. అదేమవుతుందంటే మీరు పెద్దవాళ్ళ మీద చెప్పండి, మీ ఏజ్ గ్రూప్ అది ఓకే, హస్బెండ్ మీద వైఫ్, వైఫ్ మీద హస్బెండ్, అత్త మీద కోడలు, కోడల మీద అత్త, ఈ ఇంపాక్ట్ పిల్లల మీద 50% పడితే డైరెక్ట్ గా చూడరా నీ వల్ల జరిగింది అంటే అది 150% పడుతుంది నాకు. ఆల్రెడీ హీ స్ట్రగ్లింగ్ విత్ ఏకాగ్రత పెట్టలేక, స్కూల్లో ఎక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయి, టీచర్ ఎప్పుడు తిడుతోంది, ఆల్రెడీ హీఈస్ హ్యావింగ్ ఆయన బ్యాక్ లో మైండ్ లో జరుగుతూ ఉంది అది ఒకటి. దానికి తగ్గట్టు ఇంట్లో ఇలాంటివన్నీ జరిగినాయి అనుకోండి, ఇంకా అది పెరుగుతుంది. దాని నుంచి ఎలా బయటపడాలి అనే దానికంటే కూడా ఇది ఇంకా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నాన్న, పిల్లలది బుజ్జి బ్రెయిన్, వాళ్ళకి చాలా చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచంలో మన పెద్దవాళ్ళ అనుభవాన్ని మొత్తాన్ని వాళ్ళ మీద వేసేస్తాం. ఒక మనం చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, మనం ఏదైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో నడుస్తున్నా అంటే ఒక చిన్న క్రౌడ్ ఉన్న దగ్గర తల్లి తండ్రి పిల్లల్ని పట్టుకొని వెళ్తుంటారు. పెద్దవాళ్ళ అడుగులు ఎంత స్పీడ్గా వేస్తారో అంత స్పీడ్గా వీడు వేయాలని ఎక్స్పెక్ట్ చేసుకొని లాక్కొని వెళ్ళిపోతా ఉంటారు. హీ వాంట్ థింక్ అబౌట్ నా దగ్గర ఉన్న పిల్లాడు హైట్ 2 అడుగులే, నేను 5 అడుగులు ఉన్నాను, నా అడుగు ఒక 1.5 feet పడితే వాడి అడుగు ఓన్లీ 6 centimeters పడుతుంది అన్న కాన్సన్ట్రేషన్ అసలు ఉండదు. లాక్కొని వెళ్ళిపోతూనే ఉంటారు. వీడు పక్కన అటు ఇటు ఎవరికైనా కొట్టుకుంటున్నాడా, వాడు అడుగులు అడుగుతున్నాడా లేదా, దే వోంట్ మైండ్. తొందరగా తినరా, అన్నం తినరా, స్కూల్కి టైం అవుతుంది అని నోట్లో కుక్కుతూనే ఉంటారు. వాడి నోరు ఎంత, వాడి పళ్ళు ఎన్ని, వాడి కంట ఎంత ఉంటుంది, ఎంత మింగగలుగుతాడు, తల్లికి ఆ నాలెడ్జ్ ఉండదని చెప్పచ్చు. ఈమె 5 నిమిషాలు అన్నం తినేసినట్టు వాడికి 5 నిమిషాలు బస్సు వస్తుంది పెట్టేయాలి. తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే వాడికి గిన్నె మొత్తం తినకపోతే వాడికి ఆకలి వేస్తుంది, నీరసం వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గిన్నెడు అన్నం పెట్టాలి, కరెక్టే, బట్ హౌ యు ఆర్ ఫీడింగ్ ఈస్ ద ఇంపార్టెంట్. అక్కడ తల్లి కూడా ఏకాగ్రత చూపించట్లేదు. ఈ అన్నం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ క్వాంటిటీ పెట్టాలి అంటే ఇది ప్రాపర్ ప్లానింగ్ ఉండదు అని ఇందాక మనం చెప్పాం చూడండి. పిల్లల్లో ప్రాపర్ ప్లానింగ్, తల్లిలో లేదు ప్రాపర్ ప్లానింగ్. 8 గంటలకు ఆటో వస్తుంది అంటే అట్లీస్ట్ నువ్వు 7:30కి వాడికి ఫీడ్ చేయడం మొదలెడితే వాడు బుజ్జి నోరికి నువ్వు 2 ఇడ్లీ పెట్టాలి. నీ టాస్క్ 2 ఇడ్లీ నీ నోట్లో 4 సార్లు పెట్టుకుంటే వెళ్ళిపోద్ది, బట్ వాడి నోట్లో 16 సార్లు పెట్టాలి. నువ్వు 16 సార్లు పెడితే వాడు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అది మింగడానికి ఇట్ విల్ టేక్ టైం. సో ఆ ప్రాపర్ ప్లానింగ్ అనేది కూడా తల్లిదండ్రులు కూడా చేయలేనటువంటి ఒక స్థితి. సో ఏకాగ్రత లోపించడం అనేది మనం సింపుల్ గా ఇప్పుడు పిల్లల ఇష్యూ కాబట్టి పిల్లలు చదవట్లేదు, ఎగ్జామ్స్ టైము, వాడు ఏకాగ్రతతో చదవాలి, మార్కులు పెరగాలని ఇవన్నీ మాట్లాడుతున్నాము. ఇట్స్ అన్ ఇంపార్టెంట్, బట్ ఇన్ ద సేమ్ టైం పెద్దవాళ్ళల్లో కూడా ఏకాగ్రత లోపించడం అనేది ఒక చాలా పెద్ద సమస్య. అది వర్కింగ్ మెన్లో కానీ ఉమెన్లో కానీ మనం చాలా ఎక్కువ చూస్తుంటాము. అది ఇంకోసారి మాట్లాడుకుందాం. అగైన్ వీ విల్ కమ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్. సో ఇప్పుడు ఇది ఏకాగ్రత లోపించిన పిల్లల్లో సో అట్లా ఎలా పెంచాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసే మన ఆడియన్స్ కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు అండ్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దీన్ని ఒక లక్షణాలు మీరు చెప్పిన తర్వాత వాళ్ళు రికగ్నైజ్ చేస్తే దీనికి ట్రీట్మెంట్ చేయించాలేమో, దీనివల్ల మా పిల్లవాళ్ళని వేరేలాగా అనుకుంటారేమో, ఇలా కూడా భయపడే పేరెంట్స్ ఉంటారు. రైట్, ఇది అంత భయపడాల్సినటువంటి పెద్ద జబ్బు కాదు. మన దేశంలో ఏంటంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే నాకేమన్నా పిచ్చా, మా అబ్బాయి ఏమన్నా మెంటల్ అనుకుంటున్నారా, మా వాడేమన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డా, మా అబ్బాయి ఏమన్నా స్పెషల్ చైల్డా, ఎందుకు అందరి పిల్లల్లాగా కాకుండా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటున్నారు అని టీచర్స్ దెబ్బలాడుతున్నటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఇదేంటంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము అనేది ఒక సహజమైన ప్రక్రియగా తీసుకోవాల్సినటువంటి రోజులు అయితే వచ్చాయి. ఎందుకు అని అంటే గతంలో ఈ పని ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చేసేవాళ్ళు. ఈ సైకలాజికల్ ఇష్యూస్తో పిల్లలు బాధపడుతుంటే, మనవరాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు గమనిస్తారు పిల్లోడిని. పెద్ద పిల్లోడు చెప్పగానే చిటుక్కుని లేసి వెళ్తున్నాడు, వీడు చిన్నోడు చెప్పగానే వెళ్ళట్లేదు. పెద్దవాళ్ళు ఏం చేస్తావంటే ఈ చిన్నోడి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాడు. మరే నువ్వు ఎందుకురా అంత నింపాదిగా పోతున్నావు, నువ్వు నాకంటే ముసలోళ్ళలాగా ఉన్నావురా, కొంచెం తొందరగా. అంటే వీళ్ళు ఏంటంటే ముసలి వాళ్ళని కంపేర్ చేసుకుంటూ చిన్నపిల్లలు ఏ లోపం ఉందో దాన్ని వీళ్ళు యాక్టివ్ చేసేవాళ్ళు. ఓకే, అంటే ఇలాంటి సైకలాజికల్ ఇష్యూస్ని వాళ్ళు గమనించి పాజిటివ్ వేలో వాటిని మోటివేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అలాంటి ఒక పెద్ద తరం పిల్లలకు అందుబాటులో లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వలన ఈ సైకలాజికల్ గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్ల ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాం తప్ప మీ పిల్లలకి ఏదో ఒక పెద్ద మానసిక రుగ్మత ఉందనో, వీళ్ళని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే చుట్టాలందరూ వీళ్ళ అబ్బాయికి ఏదో బుద్ధి బాగలేదంట అందుకే మెంటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు అనుకుంటారు అని ఆలోచిస్తే
లాంగ్ టర్మ్లో పిల్లల భవిష్యత్తు మీద అది ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు జనరేషన్లో ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఈ యంగ్ జనరేషన్ పేరెంట్స్ సైకాలజిస్ట్ని రెగ్యులర్గా కలవడానికి ఇష్టపడుతున్నారు. ఈవెన్ పిల్లలు ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా సో ఇంకా ఏం చేస్తే వీడు మోర్ యాక్టివ్గా ఉంటారు అని చెప్పి సైకాలజిస్ట్ని కలవడానికి ఇష్టపడుతున్నారు. మీరు కనుక చూసినట్లయితే ఈ మధ్య మనం ఒక న్యూస్ విన్నాం. ఒక ప్రముఖ సినిమా యాక్టర్ వాళ్ళ పాప వేరే దేశంలో ఎక్కడో సమ్మర్ క్లాసెస్కి వెళ్తే ఫైర్ యాక్సిడెంట్ అయింది అనేసి. సో మన దేశంలో ఇంకా ఏకాగ్రత పెంచడానికి క్లాసెస్ రాలేదు. యాక్చువల్గా ఏకాగ్రత పెంచడానికి ఏంటంటే 3 పద్ధతులు చెప్తాం. ఒకటి, ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది అనేది. రెండవది, స్కూల్లో టీచర్స్ ఏం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది అనేది. ఇవి ఏంటంటే టెంపరీ. సో ఇప్పుడు ఇంట్లో వీడు ఎక్కువ మొబైల్ మీదే ఉంటున్నాడు, మొబైల్ పక్కన పెట్టట్లేదు, దానివల్ల ఏకాగ్రత తగ్గుతుంది అని పేరెంట్స్ పిల్లల మీద ఇచ్చే ఫస్ట్ కంప్లైంట్. బట్ వాట్ యు సే, వాడికి అది ఇష్టం కదా, లెట్ హిమ్ డూ. కానీ దాంట్లో ఏం చూడాలో మీరు డిజైన్ చేయండి. ఏకాగ్రత పెంచడానికి మేము ఏమంటాము అంటే ఫైండింగ్ ద డిఫరెన్సెస్ అన్న గేమ్ ఒకటి. సో లేదంటే మనకి ఇదేమంటారు, ఎట్లా చెప్పచ్చు, ఇది వాట్ యు సే దిస్ కరెక్ట్గా చెప్పాలి అంటే మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజెస్ అంటారు కదా, అలాంటివన్నీ ఉంటాయి గేమ్స్. పజిల్స్ కొన్ని ఆడించండి. అవి మీరు మీ సైకాలజిస్ట్ దగ్గర వెళ్తే మీరు గైడ్ చేస్తారు. సో మీ అబ్బాయికి మొబైల్ ఆడుకోవడం ఇష్టం కదా, మీరే చెప్పండి, ఈవినింగ్ నువ్వు స్కూల్ నుంచి వచ్చాక డ్రెస్ మార్చుకొని స్నాక్స్ తిన్నా ఒక 2 hours నీకు మొబైల్ ఆడుకోవడానికి ఇస్తానురా, కానీ నీకు చిన్న కాంపిటీషన్. ఈ మొబైల్లో నువ్వు ఈ పజిల్ చేస్తే నీకు ఇది ఇస్తాను, లేదు నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తాను అంటే వాడి గేమ్స్ ఆడే గేమ్స్ కూడా వాళ్ళకి ఎంకరేజింగ్ గా ఆడించేవి, వాళ్ళకి ఇష్టమయ్యేటట్టే చెప్పామనుకోండి, ఆ గేమ్స్ ఆడడం వల్ల ఏకాగ్రత పెరిగేటువంటి గేమ్స్ కొన్ని ఉన్నాయి. ఓకే. సో వాటిని ఆడించడం వలన వీళ్ళ స్క్రీన్ టైం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇష్టమైనట్టు యూస్ చేసుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేలాగా చేయొచ్చు. ఓకే. సో ఇట్లా ఏదైతే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అవి చేయించినట్లయితే కనుక మనం ఇంట్లో దీనికి ఏంటంటే ఇంకోటి, చదువుకునే ముందు పుస్తకం తీసుకొని కూర్చో అంటాం. వాడు పుస్తకాన్ని తీసుకొని ఇలా వేసుకొచ్చొని వాడి బ్రెయిన్ లో ఏదో వాడు సూపర్ హీరో పాట నడుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారంటే చదువుతున్నా డాడీ. సో యాక్చువల్గా మనం పుస్తకం తీసుకొని కూర్చోని చెప్తున్నాను తప్ప ఏం చదువుతున్నావు, ఏం చదవాలి, నువ్వు ఈ 10 నిమిషాల్లో ఏం చదివితే నీకు సెట్ అవుద్ది అనేది చెప్పట్లేదు. సో దీనికి మనం ఏం చెప్తామంటే, ఇది మనకి అందరు చాలా సినిమాల్లో కూడా మనం చూసుంటాము. మనం ఇది ఒకటి చెప్తాం అనమాట, వాళ్ళకి ఒక చిన్న ఇది ఇచ్చేసి పోమెడోరో అని అంటారు కదా, దాంట్లో ఏంటంటే ఒక 10 minutes నువ్వు చదువుకోరా, 5 నిమిషాలు ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తా, లేదు నువ్వు 10 minutes ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదువు, టిక్ పెట్టివ్వండి చదువు, తర్వాత 5 నిమిషాలు ఇస్తా, ఈ గేమ్ ఆడుకోవచ్చు నువ్వు. సో మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదువు అంటే మనం వీ హ్యావ్ టు ఫిక్స్ దెమ్. నువ్వు చదువుకో కాదు, ఏం చదవాలో చెప్పగలగాలి. సో ఫస్ట్ 10 నిమిషాలు నువ్వు లెక్కలు చదువు, నువ్వు 10 నిమిషాలు ఆ లెక్కలు చేసినావు అంటే నీకు 5 నిమిషాలు మొబైల్ ఇస్తా. ఆ స్క్రీన్ టైంలో కూడా ఏంటి, ఏకాగ్రత పెంచేటువంటి గేమ్స్, పజిల్స్ ఇట్లాంటివి ఆడించడానికి చెప్పాలి. సో నెక్స్ట్ 10 నిమిషాలు ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు, ఇంకొక సబ్జెక్ట్ చెప్పండి. అంటే సబ్జెక్ట్ చేంజ్ వలన కూడా, అంటే యాక్టివిటీ చేంజ్ వలన కూడా ఏకాగ్రత పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు చదవడమే కాదు, రాయించండి. రాయడము, చదవడము, లేకపోతే ఎస్సే రైటింగ్ లాగా చెప్పడము, లేదు ఏమంటారు మనకి ఆప్షన్స్ ఇచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. చేంజ్ ఆఫ్ యాక్టివిటీ లాగా అనిపించాలి పిల్లలకి. కూర్చొని చదువు అంటే అది కష్టం నాన్న. ఈవెన్ పెద్ద పిల్లలు కూడా కంటిన్యూస్ గా చదవలేరు. మీరు ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూడండి, 1 గంట చదువుతారు, లేదా ఒక 20 నిమిషాలు చదివాక సబ్జెక్ట్ మారుస్తారు, లేదా ఒక 5 నిమిషాలు వాకింగ్ కి వెళ్తారు, లేదా మళ్ళీ ఫ్రూట్స్ తింటారు. వాళ్ళు ఒకేసారి తింటారు. ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే పిల్లల్లో కనుక చూస్తే చాలా టైం ప్లానింగ్ ఉంటుంది. ఈ అరగంట ఇది చదవాలి, తర్వాత 10 నిమిషాలు గ్యాప్, తర్వాత 15 నిమిషాలు ఇచ్చేయాలి. సో అలా ప్రాపర్ ప్లానింగ్ గా కనుక మనం ఇంట్లో పిల్లల్ని చదివించగలిగినట్లయితే కొంతవరకు వీళ్ళల్లో ఏకాగ్రత పెంచొచ్చు. రెండవది, స్కూల్స్ లో ఏం చేయాలి టీచర్స్. స్కూల్స్ లో టీచర్స్ చేసేటువంటి, ఇప్పుడు యాక్చువల్గా చాలా ప్రైవేట్ స్కూల్స్ లో మనకి ఇది వచ్చింది సిస్టమ్. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో కూడా కంపల్సరీ మ్యాండేటరీ చేస్తుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏంటంటే సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్లో టీచర్స్ పిల్లలతో ఏకాగ్రత పెంచడానికి ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అనేది వాళ్ళకి మ్యాండేటరీగా వాళ్ళ సిలబస్ లోనే కలిపేశారనమాట. దీంట్లో ఏంటంటే వీళ్ళకి స్పష్టమైనటువంటి యాక్టివిటీ ప్లాన్ ఇవ్వడం.
హోంవర్క్ ఈ సబ్జెక్ట్ లో ఇది చేయాలి ఇది చేయాలి ఇది అంటే లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ లాగా ఇచ్చేస్తున్నారు. ఓకే. ఇంతకుముందు సైన్స్ టీచర్ వచ్చి ఆ హోంవర్క్ ఆమె ఇచ్చేయలేదు, లెక్కల మాస్టర్ వచ్చి ఆయన హోంవర్క్ ఆయన ఇచ్చేళ్తాడు, తెలుగు టీచర్ వచ్చి వాళ్ళ హోంవర్క్ ఆమె ఇచ్చేళ్తుంది. ఇంటికి వెళ్ళి వీళ్ళు ఓపెన్ చేస్తే వీళ్ళు మళ్ళీ 8 గంటలు పని చేస్తే తప్ప హోంవర్క్ అంతా కంప్లీట్ అవ్వదు. అంటే ఏ టీచర్ దృష్టిలో ఆ టీచర్ కొంచెమే హోంవర్క్ ఇచ్చింది, బట్ వీళ్ళు ఇంటికి వెళ్ళి 6 హోంవర్క్లు చేయాలి. దీనివల్ల ఏమైపోయేది అంటే మోర్ ప్రెషర్ పడిపోయేది పిల్లల మీద. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా చేంజెస్ తీసుకొని ఒక డైరీ లాగా పెట్టేశారు. తెలుగు టీచర్ ఒక 1 hour ఒక 20 minutes హోంవర్క్ ఇచ్చింది అంటే నెక్స్ట్ క్లాస్ టీచర్ హోంవర్క్ ఇవ్వదు. సో ఇంటికి వెళ్ళాక వీళ్ళు ఎన్ని గంటలు పని చేయాలి చదువు మీద అనేది కూడా ఇప్పుడు ఒక యాక్టివిటీ ప్లాన్ ఆఫ్ యాక్టివిటీ అనేది వచ్చేసింది. ఇంకొకటి 30 minutes క్లాస్ చెప్పినప్పుడు 30 to 40 minutes కంటిన్యూస్ గా కూర్చోబెట్టి క్లాస్ చెప్పడం వల్ల కూడా వీళ్ళకి ఏకాగ్రత అనేది తప్పుతుంది. దీనికి ఏం చేస్తున్నారంటే ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి వీళ్ళకి యాక్టివిటీస్ చేయించమంటున్నారు, చిన్న చిన్న యాక్టివిటీస్. సో కూర్చొని చేసే అవ్వచ్చు, నిలబడి చేసే, జస్ట్ ఒక 1 minute 2 minutes ఆ యాక్టివిటీ చేయించడం వల్ల మళ్ళీ వీళ్ళకి ఏకాగ్రత అనేది వస్తుంది. ఇంకోటి ఐ కాంటాక్ట్ ఆఫ్ ద టీచర్. చాలా మంది టీచర్లు ఇంతకుముందు బోధనా పద్ధతులకి ఇప్పుడు బోధనా పద్ధతులకి చాలా మారింది. ఇంతకుముందు లెక్కల మాస్టర్ బోర్డు మీద చెప్తుందంటే బోర్డు మీద రాసుకుంటూ ఆయన బోర్డుకి మాట్లాడుతూ చెప్పేవాడు. సో ఇటు తిరిగి ఎలా చెప్తామండి బోర్డు మీద తెలుగు క్లాసా అనేవాడు రివర్స్ లో. సో ఇప్పుడు ఏంటంటే ఐ కాంటాక్ట్ పెరిగేటువంటి పద్ధతులు చాలా తీసుకొచ్చారు. టీచర్ ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ తో ఉంటుందో పిల్లల ఏకాగ్రత పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి బోధనా పద్ధతుల మార్పు వలన కూడా చాలా ఇది అవుతుంది. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని చదువుకోవడానికి కూర్చోండి అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా చదువు అని కాకుండా ఒక 2 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడము, లేకపోతే మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజెస్ జస్ట్ ఒక 2 minutes చేసినప్పుడు ఏంటంటే బ్రెయిన్ కామ్ అవుతుంది. అప్పుడు దాకా ఎగిరెగిరి ఆడుకొని వస్తాడు వాడు, లేదా టీవీ చూసి వస్తాడు, టీవీలో ఏదో మోర్ అంటే డిటెక్టివ్ టైప్ ఏదో చూసి వస్తాడు వాడు. మనం కూర్చొని చదవమంటే ఆ బ్రెయిన్ అటు నుంచి ఇటు మారాలి కదా, కామ్ అవ్వాలి. సో దానికి ఏంటంటే మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఒక 2 నిమిషాలు కనుక చేయిస్తే ముందు బ్రెయిన్ కామ్ అవుతుంది, తర్వాత వీళ్ళు చదివేది బుర్రకెక్కుతుంది. అండ్ ఇంకొకటి మేడం, అప్పటిదాకా స్కూల్లో ఉండి యాక్టివిటీస్ చేసి అప్పటిదాకా చదివి అన్ని రకరకాల సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదివి రాసుకొని వస్తూ ఉంటారు కదా, ఇంటికి వచ్చి ఆడుకున్న తర్వాత మళ్ళీ చదవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాదు, ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి నేర్పాలి, అప్పుడు వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, సో అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది అనేది ఉంటుంది. ఇది వాస్తవమేనా లేదా మిత్ అంటారా? 100% మిత్ అండి. ఎందుకు అని అంటే ఇది మన 4 గంటలకు లేచి చదువుకుంటే చదువు బాగా వస్తుంది అనేది మా నాన్నల కాలంలో తాతల కాలంలో 100% కరెక్ట్. ఎందుకు అంటే అప్పట్లో 5-5:30 పొలం పనుల నుంచి వచ్చేసి ఊరు మొత్తం 7 గంటలకు నిద్రపోయేది. కరెక్ట్. పెద్దవాళ్ళందరూ నిద్రపోయి పిల్లలు కూర్చొని చదువుకోలేరు కదా. అప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళందరూ 4 గంటలకు లేచి ఇంటి పనులు చేసుకొని పొలం పనులకు రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళతో పాటు 4 గంటలకు లేపి పిల్లల్ని చదువుకోమనేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. రాత్రి 2 గంటల వరకు ఇంట్లో అందరూ మెలకుగా ఉంటున్నారు. ఇంట్లో మార్నింగ్ 8 గంటల వరకు ఎవరు లేవట్లేదు. నైట్ 12-2 గంటల వరకు పనిచేసి 8 గంటలకు లేవలేరు. సో ఒకవేళ నువ్వు 8 గంటల వరకు రాత్రి 12 గంటల వరకు పనిచేసి నువ్వు పొద్దున 6 గంటలకు లేచి చదువుకోమని పిల్లలకి చెప్పాలంటే డజంట్ వర్క్అవుట్. కాలమాన పరిస్థితులను మనం కూడా అర్థం చేసుకోవాలి. మన తాతల కాలంలో మీరు 4 గంటలకు లేచి చదివితే బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుందిరా చదువుకోండి చెప్పారు. ఎస్, యాక్సెప్టెడ్. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళకి నైట్ చదువుకోవడానికి అవకాశం లేదు. పొద్దున ఇలా ఇప్పుడు నైట్ వాడు చదువుకోవాలంటే 8 గంటల తర్వాత ఊరంతా నిద్రపోయాక వీడు చదువుకోవడానికి సపరేట్ గా మళ్ళీ దీపం వెలిగించి పెట్టాలి. ఆ దీపం పిల్లాడు ఏం చేస్తాడేమో తల్లికి భయము. ఇవన్నీ ఏంటంటే ఊర్లలో చాలా సైలెంట్ గా ఉండేది అప్పట్లో. ఆ సైలెంట్ గా ఉన్న సిచ్యువేషన్ లో వీడు కూర్చొని చదువుకోవాలంటే ఎక్కడో నక్క మొరిగినా కుక్క మొరిగినా అదొక భయభ్రాంతులు అవుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఊరందరూ నిద్రపోయినప్పుడు పేరెంట్స్ తో పాటు నిద్రపోండి, వాళ్ళు 4 గంటలకు లేచి పనులు చేస్తున్నప్పుడు లేచి చదువుకోండి అనేది చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఎందుకంటే స్కూల్స్ పెట్టడమే మనకు 10 o'clock స్కూల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు 7 గంటలకు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. పిల్లలు అమ్మలు 8 గంటలకు పొలం వెళ్ళాలంటే పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ మారే, సిస్టమ్ మారింది. సో దానికి తగినట్టు ఇప్పుడు తల్లిదండ్రులు నిన్ను కూర్చోబెట్టి పక్కన 1 గంట చదివించాలి అంటే 4 గంటలకు లేచి పిల్లలు పక్కన కూర్చొని చదివించేటువంటి అవకాశం ఎంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది? ఇట్స్ నాట్ పాసిబుల్ కరెంట్ సినారియోలో. సో ఇప్పుడు ఏదైతే పిల్లలకి అనుకూలమైనటువంటి సమయం ఉందో ఆ సమయంలో చదివించడం అనేది బెస్ట్ థింగ్. అంటే పెద్దవాళ్ళు ఆ కాలంలో చెప్పింది తప్పు అని నేను అనట్లేదు. ఆ కాలమాన పరిస్థితులకి అది కరెక్ట్, ఈ కాలమాన పరిస్థితులకి ఇది కరెక్ట్. ఇంకోటి మనం పిల్లల మీద ఇప్పుడు చాలా మనం చెప్పేది వీడు టీవీకి అడెక్ట్ అయిపోయాడు, సోషల్ మీడియాకి అడెక్ట్ అయిపోయాడు, లేదు వీడు మొబైల్కి అడెక్ట్ అయిపోయాడు. ఈ 3 దశాబ్దాల క్రితం లేవు. అప్పుడు కూడా పిల్లలు అడెక్ట్ అయ్యారు.
అప్పట్లో దేనికి అడిక్ట్ అయ్యారు? బిల్లంగొడి పట్టుకొని వెళ్తాడు, అచ్చం గిన్నెలు పట్టుకొని కూర్చుంటుంది, అమ్మలక్కల ముచ్చట్లలో కూర్చుంటుంది, సాయంత్రం అయితే చాలు నలుగురు పోరలు అక్కడ కలిసి తిరుగుతున్నారు. అప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీకి వాళ్ళు అడిక్ట్ అయ్యారు. ఆ రోజుల్లో వాళ్ళు అడిక్ట్ అయినటువంటి ఆ సంఘటనల నుంచి బయటికి తేవడానికి పెద్దవాళ్ళు కౌన్సిలింగ్ చేసి, అంటే కౌన్సిలింగ్ అన్న పదం వాళ్ళకి తెలియకపోయినా కూడా ఆ దురావ్యసనాలు దురలవాట్లు అన్న వాటి నుంచి బయటపడేసి పిల్లల్ని చదివించడానికి వాళ్ళ మార్గాలు వాళ్ళు ఎత్తుక్కున్నారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సోషల్ మీడియా అనేది, మొబైల్ అనేది వన్ ఆఫ్ ది అవైలబుల్ పరికరం వాళ్ళకి. సో కాబట్టి అది వాడుతున్నారు తప్ప మొబైల్కి అడిక్ట్ అవ్వడము లేదు సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం అనేది అదొక పెద్ద భూతం లాగా మీరు చూడకండి, పిల్లలకి చూపించకండి. ప్రతి జనరేషన్లో ప్రతి కాలంలో ఇలా పిల్లల యొక్క విలువైన సమయాన్ని తీసేసుకొని వాళ్ళు భవిష్యత్తుకి ఎదగకుండా ఆపడానికి, అడ్డంకులు వేయడానికి కొన్ని రకాలు ఇలాంటివి ఉండే. మీరు గమనించినట్లయితే ఒక 2 జనరేషన్స్ ముందు స్మోకింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉండేది మగ పిల్లల్లో. ఇప్పుడు స్మోకింగ్ హ్యాబిట్ తగ్గింది. దాని ప్లేస్లో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సో ఏంటంటే ప్రతిదీ కూడా ఏ జనరేషన్లో ఎలాంటి మనకి ఈ ఏమంటారు వైజ్ఞానిక పరికరాలు అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాలు అవ్వచ్చు, లేదా ఇంకొక రకమైన పరికరాలు అవ్వచ్చు, ఒక కొత్త అంశం వచ్చినప్పుడు ఏదో అందుబాటులో ఉంటే దానికే కదా నన్ను అలవాటు పడతారు. మనం అది మర్చిపోయి అస్సలు మా రోజుల్లో టీవీ ఎదురు కూర్చుంటేనా ఎంత భయపడే వాళ్ళమో, వీళ్ళు గంటలు గంటలు టీవీకే. నో, డోంట్ పుట్ ఏ ఫింగర్ ఆన్ దెమ్. ఎప్పుడు వాళ్ళు చేస్తున్న పనిని బట్టి విమర్శించకండి. మీ సమస్య ఏంటి? వాళ్ళు టీవీ చూడడమా, మార్కులు తక్కువ రావడమా? మీకు మార్కులు తక్కువ రావడం సమస్య అయితే దాని గురించి మాట్లాడండి తప్ప దానికి టీవీని కారణం చేయకండి. మీ సమస్య వాడు అటెన్షన్ పే చేయట్లేదు, మీరు చెప్పిన మాట వినట్లేదు, ఎక్కడో గాల్లో చూస్తున్నాడు, దేని మీద స్థిరంగా ఉండడం లేదు అనేది మీ సమస్య అయితే దాని గురించి మాట్లాడండి. అంతే తప్ప వాడు ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాడు, సోషల్ మీడియా వల్ల చెడిపోయాడు అని మీ కంక్లూజన్స్ని వాళ్ళ మీద రుద్దకండి. ఎప్పుడైతే వీళ్ళలో ఏకాగ్రత తగ్గిన అటువంటి లోపంతో బాధపడుతున్నారో మనం ఏదైతే వాళ్ళ మీద ఫింగర్ పిన్ పాయింట్ చేసి చూపెడతామో దానికి ఇంకొంచెం గట్టిగా అతుక్కుపోవడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఆల్రెడీ దే ఆర్ స్ట్రగ్లింగ్. ఎక్కడ వాళ్ళు ఏకాగ్రత చూపించలేక, కాన్సన్ట్రేషన్గా ఉండలేక, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ భరించలేక స్కూల్లో టీచర్ చేత తిట్లు తినడము, లేదా తోటి ఫ్రెండ్సే వీళ్ళని ఎగతాళి చేయడము, దీంతో ఆల్రెడీ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఆ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని నువ్వు స్ట్రగుల్ అవ్వడానికి ఇది కారణం అన్నారనుకోండి, ఎప్పుడైతే మనకు నచ్చని వాళ్ళు మనకు నచ్చని చెప్పారనుకో వాళ్ళు కసి పెరుగుతుంది, అదే చేద్దాం అనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే వద్దు అని చెప్తున్నారో అదే అలవాటు అయిపోతుంది. మీరు ఎవరైనా కనుక డ్రైవింగ్ ఒక ప్రొఫెషనల్ స్కూల్లో నేర్చుకొని ఉంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా మనము సొంతగా డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, 2 వీలరు మనం నడిపేటప్పుడు గుంత ఉంది అనుకో రోడ్డు మీద, నేను గుంతలో పడకూడదు అని గుంతలో పడ్డా. సో అదే మీరు ప్రొఫెషనల్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ గుంత ఉందనేది నువ్వు చూడకండి, నీ చక్రము గుంత లేకుండా ఎక్కడ పడాలో నీ చూపు నీ చక్రం అక్కడ పెట్టండి అని చెప్తారు. అంటే ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో దాన్ని ఇన్సిస్ట్ చేయకండి, ఏది చెయ్యాలో దాన్ని ఇన్సిస్ట్ చేయడం వలన వీళ్ళు ఏకాగ్రత లోపించడం అనేటువంటి సమస్య నుంచి వీళ్ళని బయటకు పడేయచ్చు. సో దీంట్లో ఏకాగ్రత లోపించడం అనే దాని గురించి వీళ్ళని బయట పడేయడానికి స్కూల్లో ఏం చేస్తున్నారో టీచర్స్ ఏం చేయాలో మనం చూసాము, ఇంట్లో పేరెంట్స్ ఏం చేయాలో చూసాము. ఇంకోటి అతి ప్రధానమైనది ముఖ్యమైనది ఇదేంటంటే ఇంకా మన దేశంలో రాలేదు. సో ఈ ఏకాగ్రత పెంచడానికి 30 days కోర్స్ ఉంటుంది నాన్న. ఓకే. సో దీన్ని ఏంటంటే 4 weeks గా డివైడ్ చేస్తారు. ఒక స్టూడెంట్ సహజంగా ఏంటంటే హాలిడేస్ లో ప్లాన్ చేస్తుంటారు ఫారెన్ లో. ఇప్పుడు యుఎస్ లో ఎక్కువ ఈ క్లాసెస్ బాగా నడుస్తున్నాయి. యుఎస్ లో ఉంది, యూకే లో ఉంది, మనకి స్విట్జర్లాండ్ లో ఉంది, జర్మనీలో ఉంది. అని ఇలాంటి ఏంటంటే మనం అనుకునే అభివృద్ధి చెందిన దేశాల్లో దీని మీద దృష్టి పెడుతున్నారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది రెగ్యులర్ పిల్లల్ని ఇప్పుడు మనకి మీకు గుర్తుంటే మేబీ మీరు చిన్నప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మ వాళ్ళు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళు, పెయింటింగ్ నేర్చుకోవడానికి వెళ్ళు, కుట్లు నేర్చుకోవడానికి వెళ్ళు, సంథింగ్ అంటే మీకు ఒక క్వాలిటీ ఆఫ్ టైం దొరికింది. దాన్ని మీరు ఆడపిల్లలకి అయితే కుట్లు నేర్చుకోవడానికి వెళ్ళు అనేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుంది. మీరు గమనించండి ఎంత కాన్సన్ట్రేషన్ గా ఒక చిన్న ఫ్లవర్, ఇప్పుడు మీ డ్రెస్ మీద ఉన్న ఒక చిన్న ఫ్లవర్ అది ఎంబ్రాయిడరీ చేయాలంటే ఎంత అటెన్షన్ పెడతారు, ఎంత కాన్సన్ట్రేషన్ పెడతారు. ఆ సూది కొంచెం అటు ఇటు వెళ్ళకూడదు, దారం ఎంత సైజ్ తీసుకో, చిన్న చిన్న విషయాల మీద కూడా మీరు అటెన్షన్ పెడతారు. అలాగే డాన్స్ క్లాస్ కి వెళ్ళమని చెప్పేవాళ్ళు, లేదా మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళండి అని. అంటే వాళ్ళకి అందుబాటులో ఏది ఉంటే వాటికి పంపించేవాళ్ళు. ఏంటంటే మీకు క్వాంటిటీ ఆఫ్ టైం దొరికినప్పుడు ఏకాగ్రత పెంచడానికి పనికొచ్చేటువంటి ట్రైనింగ్ క్లాసెస్ మన ఇండియాలో ఒక పద్ధతిలో ఉన్నాయి. సో విదేశాల్లో ఇంకొక పద్ధతుల్లో ఉన్నాయి. కానీ దీన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన అంటే శాస్త్రీయ పరంగా ప్రూవ్ అయిన పద్ధతులు కొన్ని ఉన్నాయి.
ఇప్పుడు మనము అంటే అమ్మ వాళ్ళు తెలుసు చెప్పారా, తెలుగు చెప్పారా, శాస్త్రీయత ఉందా లేదా పక్కన పెడితే, కుట్లు నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత పెరిగేది. అచ్చంగిన్నాలు ఆడతారు కదా, అది అవును. తెలుసా? రాయి పైకేసి ఒక Same. రాయి 4 పట్టుకోవాలి, అవును. 2 రాళ్ళు పట్టుకోవాలి, పైనకి రాయేసి కింద ఉన్న 3 రాళ్ళు పట్టుకొని పట్టుకొని మళ్ళీ మళ్ళీ రాయి అది పట్టుకోవాలి. ఆ, అంటే అక్కడ ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అవును. సో అట్లాగే మనకి పచ్చీస్ అని ఆడతారు కదా, సో అవును. దాంట్లో కూడా ఎంత క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. ఇప్పుడు 3 పడాలి, 2 పడాలి, అవును. సో నెక్స్ట్ నువ్వు గెలవాలి. సో ఇలాంటి ఆటల్లో కూడా మనకి ఏంటంటే ఏకాగ్రత పెంచేటువంటి గేమ్స్ ఉండేవి. సో అలాగే ఇప్పుడు ఏమైందంటే ఒక శాస్త్రీయ పద్ధతులు యాజ్ ఏ సైకాలజిస్ట్లో మేము సజెస్ట్ చేసేది, ఈ 30 days కోర్స్ కనుక పిల్లల్ని పంపించగలిగితే, అంటే నార్మల్ చిల్డ్రన్ని కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి, వాడికి 90% వస్తుందా 20% వస్తుందా అది పక్కన పెట్టండి. పిల్లలకి కొంచెం టైం దొరుకుతుంది. వాళ్ళ రొటీన్ షెడ్యూల్లో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉండే రొటీన్ షెడ్యూల్లో ఈ స్కూల్ హాలిడేస్ దొరికినప్పుడు వాడికి ఒక 7-8 గంటలు టైం దొరుకుతుంది. సో ఆ టైంని ఈ ఏకాగ్రత పెంచడానికి ఉండేటువంటి క్లాసులు కనుక మీరు పంపించగలిగితే, ఏకాగ్రత బాగానే ఉంది, ఇప్పుడు ప్రాబ్లం లేదు, దాన్ని కొంచెం పెంచుకోవడంలో తప్పలేదు కదా. సో రెగ్యులర్ చిల్డ్రన్కి కూడా అలా కనుక మనం పంపించగలిగినట్లయితే, అక్కడ ఏం చేస్తారంటే ఈ టోటల్ షెడ్యూల్ని 30 daysని 4 weeksగా డివైడ్ చేస్తారు. ఓకే. సో ఫస్ట్ వీక్లో ఏం చేస్తారంటే పిల్లల్ని కూడా ఫస్ట్ వీళ్ళ దగ్గర ఒక టెస్ట్ తీసుకుంటాం, వాళ్ళ ఏకాగ్రత లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది. అది పిల్లలకి మనం చెప్పం, నీకు ఈ స్థాయిలో నీ ఏకాగ్రత ఉంది అనేది చెప్పమన్నమాట. మనమే ఏదో ఒక టెక్నిక్ లో వాళ్ళని గ్రూప్స్ లాగా డివైడ్ చేసేస్తాం, ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ అని. సో ఏ గ్రూప్ లో ఉండే వాళ్ళందరూ ఒక స్థాయి ఏకాగ్రత ఉన్నవాళ్ళు, బి గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఒక స్థాయి, అలాగంటే వాళ్ళ ఏకాగ్రత లెవెల్స్ ని బట్టి గ్రూప్స్ చేసేస్తాము. ఈ గ్రూప్స్ కి ఇచ్చే క్లాసెస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ 1 week లో ఏం చేస్తామంటే వీళ్ళకి 4+4+6 అనేటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయిస్తాం. ఇది తక్కువ ఏకాగ్రత ఉన్న పిల్లలు చాలా బాగా చేస్తారు. ఏకాగ్రత లెవెల్ బాగా ఉండి హై లెవెల్లో ఉన్న గ్రూప్ వాళ్ళు ఇది చేయడానికి చాలా కష్టపడతారు. ఎందుకు అని అంటే, ఫస్ట్ లెవెల్ ఏకాగ్రత ఉన్న పిల్లలు, అంటే లో లెవెల్ ఏకాగ్రత ఉన్న పిల్లలకి మేము ఫస్ట్ వీక్లో ఫస్ట్ 2 రోజులు చేసే ఎక్సర్సైజెస్ 4+4+6 ఎక్సర్సైజ్ చేయమంటే వాడు సిన్సియర్గా చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడి బ్రెయిన్ కి తెలుసు వాడికి అది అవసరం అని, వీడికి తెలియదు, అంటే వాడి బాడీకి తెలుసు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ హెల్ప్స్ హిమ్ అని. ఎవరైతే ఏకాగ్రత లెవెల్ బాగున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే అంటే వీడికి అవసరం లేదు, అది పక్కన వాడు ఎలా చేస్తున్నారని చూస్తుంటారు. అంటే సమ్ టైమ్స్ మన బాడీ ఏది అడుగుతుందో అది మనకి ఇవ్వాలి అని చెప్తుంటారు, డాక్టర్స్ కూడా చెప్తుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది తినద్దు అది తినద్దు అని చెప్తూ, ఒకవేళ నీ బాడీ అడిగితే టేక్ ఇట్ అని చెప్తుంటారు. బాడీ ఈజ్ ద బెస్ట్ ఇండికేటర్ కదా మనకి ఏది కావాలి చెప్పడానికి. సో అలాగే ఏంటంటే ఈ 4 weeks ఈ కోర్స్లో ఏంటంటే ఫస్ట్ 4+4+6 ఎక్సర్సైజెస్ చేపిస్తాము. దాని తర్వాత ఏంటంటే వీళ్ళు చుట్టూ ఉన్న చిందర వందర వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. పెయింటింగ్ వేసే క్లాస్ అని చెప్తాం. సో వీళ్ళకి ఏం చేస్తామంటే, పెయింటింగ్ అంటే ఒక ప్యాడ్ ఇచ్చి ఒక చక్కగా ఒక కలర్ ఇది ఇచ్చేసి నీట్ గా సెట్ చేసి ఇవ్వచ్చు. కానీ అక్కడ ఏం చేస్తామంటే ఆ రూమ్ మొత్తంలో అన్వాంటెడ్ పేపర్స్ అన్ని పెట్టేస్తాము. అక్కడ ఉన్నాయి రా, అక్కడ వెళ్ళి ఎవరు ప్యాడ్ వాళ్ళు తెచ్చుకోండి అంటాము. అంటే ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా చాలా చిందరవందరగా ఉంటుంది. సో ఆ చిందరవందర వాతావరణం ఉన్నప్పుడు, ఆ క్లటర్ ఇది ఉన్నప్పుడు ఎలా వీళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు, అది ఇంట్లో అనుకోండి, పుస్తకాలు ఇక్కడే ఉంటాయి, తిన్న ప్లేట్ అక్కడే ఉంటది, గ్లాస్ అక్కడే ఉంటది, వాడి స్టడీ టేబుల్ నిండా ఎన్ని ఉండకూడదు అవన్నీ ఉంటాయి, వాడి యూనిఫామ్ కూడా అక్కడే ఉంటుంది ఇప్పేస్తుంది, సాక్స్ అక్కడే ఉంటాయి, అక్కడే పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటాడు. సో ఆ చిందరవందర వాతావరణాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఈ ఫస్ట్ వీక్ లో మేము నేర్పిస్తాం. అన్ని చిందరవందర మేమే పెడతాము. వాళ్ళు తెచ్చుకున్న తర్వాత మీకు అన్వాంటెడ్ ఏమున్నాయో అన్ని తీసేయండి అంటాం పెయింటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు. ముందు ఏం అడుగుతామంటే, ఇక్కడ ఎలా ఉంది పెయింటింగ్ వేయడానికి, బాగుందా, నీకు అన్ని కావాల్సినవి ఉన్నాయా అంటే పిల్లలు చాలా అంటే, నా డ్రాయింగ్ బోర్డు ఉంది, నా బ్రష్లు ఉన్నాయి, నా కలర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మేడం, వీఆర్ రెడీ అంటారు. బట్ నీకు ఇక్కడ అవసరం ఎలా ఉంది, చుట్టూ వాతావరణం బాగుందా, బాగుంది, నేను వేసేస్తా. దెన్ వి ఆస్క్ దెమ్, నీకు అవసరం లేనివన్నీ కూడా తీసే ఇక్కడ నుంచి, ఎవరి ముందే వాళ్ళు తీసేస్తారు. దెన్ వి విల్ ఆస్క్, దాన్ని ఏం చేస్తాను, ముందు వీడియో తీస్తాం, ఆ వీడియో ఇప్పుడున్న వీడియో 2 చూపించి ఏది బాగుంది. పెయింటింగ్ క్లాస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అక్కడ ఉన్న వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ఆ చిందరవందర పరిస్థితిని ఎలా సెట్ చేసుకోవాలో నేర్పిస్తాం. సో ఇందాక ఉన్నప్పుడు అట్లా పెయింట్ వేస్తే బాగా వస్తుందా, ఇప్పుడు బాగా వస్తుందా, దెన్ దే విల్ సే ఇదే బాగా వస్తుంది. సో ఈ 1 week ఏంటంటే ఈ చిందరవందర పరిసరాలను ఎలా సెట్ చేసుకోవాలనేది నేర్పిస్తాం అన్నమాట. దీంతో పాటు వీళ్ళకి స్టిల్ సిట్టింగ్ అనేది నేర్పిస్తాం. ఒక 5 నిమిషాలు వాడు స్టిల్ గా కూర్చోవాలి. మన పిల్లల ప్రాబ్లం అది, చదవమంటే ఇట్లా 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 కుదురుగా కూర్చోవడం అనేది ఒక పెద్ద సమస్య. సో ఆ పరిస్థితి నుంచి ఈ ఫస్ట్ 1 week లో
ఈ స్టిల్ సిట్టింగ్ అనేది కూడా మనం నేర్పిస్తాం అనమాట. ఓకే. సో ఇట్లా ఈ ఫస్ట్ వీక్లో వీళ్ళకి మేము ఇచ్చేటువంటి ఎక్సర్సైజెస్ వలన 30% స్క్రీన్ టైం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో సెకండ్ వీక్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళల్లో అన్ఇంటరప్టెడ్ సిచ్యువేషన్స్ని ఎలా ఇది చేయాలనేది నేర్పించడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మనం ఈ సెకండ్ వీక్లో ఏం చేస్తామంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం 10 minutes చదివితే 5 minutes విరామం అని. అది ఫస్ట్ వీక్ అంతా చేస్తాము. సెకండ్ వీక్ వచ్చేసరికి 15 minutes యాక్టివిటీ, 5 minutes విరామం. సో ఆ విరామంలో వాడు ఏమన్నా చేయొచ్చు. ఇలా దీని వల్ల ఏమవుతుందంటే లో లెవెల్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అనేది వీళ్ళకి తగ్గించుకోవడానికి వీలవుతుంది. దీంతో పాటు వీళ్ళకి సెకండ్ వీక్ లో క్యాలెండర్ వైజ్ యాక్టివిటీస్ ని మనం నేర్పిస్తాం. సో థర్డ్ వీక్ వచ్చేసరికి 20 నిమిషాలు చదవడము, 5 minutes బ్రేక్. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని మనం చేస్తూ వెళ్ళడం అవుతుంది. ఫోర్త్ వీక్ వచ్చేసరికి మొత్తం అంతా కంప్లీట్ గా వీళ్ళకి సెషన్స్ అంతా కంప్లీట్ చేసేసి ఫోర్త్ వీక్ లో క్లియర్ గా పేరెంట్స్ కి వీళ్ళకి ఇంటరాక్షన్ పెడతాం లాస్ట్ 2 days లో. ఇక్కడ పేరెంట్స్ స్ట్రగుల్ అవుతారు. అంటే అటెన్షన్ గా కాన్సన్ట్రేషన్ తో ఒకే విషయంతో పిల్లాడితో ఐ కాంటాక్ట్ తో 5 నిమిషాలు మాట్లాడాలంటే తల్లిదండ్రుల వల్ల అవుతుంది. సో తల్లిదండ్రులు పిల్లలు గైడ్ చేస్తారు. ఈ 4 వారాల ట్రైనింగ్ అయిన తర్వాత సో ఒక కాన్సన్ట్రేషన్ తో ఐ కాంటాక్ట్ తో ఎలా మాట్లాడాలి అనేది పిల్లలకి ఏం చెప్తా అంటే ఒక సబ్జెక్ట్ గురించి ఈ నెల రోజులు నువ్వు నేర్చుకున్న దాని గురించి ఒక 3 నిమిషాలు అమ్మతో కంటిన్యూస్ గా చెప్పాలి కళ్ళల్లో చూస్తూ. వీళ్ళు చెప్తుంటే తల్లికి 3 నిమిషాలు స్టిల్ సిట్టింగ్ లో వినడం అనేది కష్టమైపోతుంది. సో ఇలా ఏంటంటే ఈ ఏకాగ్రతను పెంచడానికి మంచి కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా ట్రై చేస్తున్నారు. కొంతమంది అంటే వెల్ టు డూ ఫ్యామిలీస్ పేరెంట్స్ ఏంటంటే హాస్పిటల్స్కి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో కానివ్వండి, ఇలాంటి హాస్పిటల్స్లో ఏకాగ్రత పెంచడానికి సెషన్స్ ఏమైనా ఉన్నాయా అని వస్తున్నారు. ఈవెన్ మొన్న సంక్రాంతి సెలవుల్లో కూడా మా హాస్పిటల్లో కూడా మేము ఒక 5 మంది చిల్డ్రన్కి ఈ ప్రోగ్రామ్ చేసాం ఏకాగ్రత పెంచడానికి. సో ఇప్పుడిప్పుడు కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీస్, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేస్తున్నాయి సైకాలజిస్టులు ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారని. కొన్ని స్కూల్స్ కూడా ఇలా లో కాన్సన్ట్రేషన్ ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేసి స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ జరిపిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ మేము కస్టమైజ్ కూడా చేస్తున్నాం. నెల రోజులు కంపల్సరీ ఉండాలని కాకుండా సో వాళ్ళకున్న సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళకున్న లెవెల్స్ని బట్టి కూడా కస్టమైజ్ చేసి 1 week, 3 days, 7 days, 15 days అలా కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఏకాగ్రత లోపించడం అనేది పెద్ద సమస్య కాదు, అలాగని నిర్లక్ష్యం చేసి వదిలేయాల్సిన సమస్య కూడా కాదు. పిల్లల్లో ఏకాగ్రత లోపించింది అనేది తల్లిదండ్రులు ఎలా గుర్తించాలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు చిరాగ్గా ఉన్నా, చెప్పిన మాట వినట్లేదు అన్నా, నీరసంగా ఉన్నా, బోర్ కొడుతుంది అన్నా, వాళ్ళకి ఇష్టమైన మొబైల్ కూడా సరిగా అటు ఇటు పడేస్తున్నారు అన్నా కూడా వాళ్ళు సైకలాజికల్గా ఏకాగ్రత లోపించిందని అర్థం. ఏకాగ్రత లోపించడానికి ప్రధానంగా 3 కారణాలు. బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మీరు బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సైకలాజికల్ ఇష్యూస్ రిలేటెడ్ ఉంటే మీరు సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఏకాగ్రత లోపించడం అనేది మీరు గమనించిన వెంటనే స్టార్టింగ్లో కనుక మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే పిల్లల్లో దీన్ని పెంచడానికి చాలా సులభం. కాబట్టి ఇది దయచేసి పేరెంట్స్ భయపడకండి. ఎగ్జామ్స్ టైంలోనే వాళ్ళు ఏకాగ్రత 1000% పెంచేసి 100% మార్క్స్ రావాలని ఆశించకండి. పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళ బుజ్జి బ్రెయిన్ని రెస్పెక్ట్ చేయండి. వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీని అర్థం చేసుకోండి. దానికి తగినటువంటి లోడే ఇవ్వండి. సో అప్పుడైతే పిల్లలు చక్కగా వాళ్ళకి ఎంత అవుట్పుట్ ఇవ్వగలుగుతారో అంత ఇన్పుట్ మనం ఇచ్చినట్లయితే చక్కగా మనం ఆశించిన స్థాయిలో మీ పిల్లల ఫ్యూచర్ని మీరు ఎలా ఊహిస్తున్నారో, మీ పిల్లల ఫ్యూచర్లు రాబోయే సమాజానికి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి నెక్స్ట్ సొసైటీని నడిపించేది వాళ్ళే కదండి. నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళే, నెక్స్ట్ మినిస్టర్లు వాళ్ళే. ఒక 20 ఏళ్ల తర్వాత ఈ దేశం ఎలా ఉండబోతుంది అని అంటే ఈ రోజు మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారో దాన్ని బట్టే ఉంటుంది. సో కాబట్టి పిల్లల్లో ఏకాగ్రత పెంచడం అనేది చాలా అవసరము. ఇది చాలా చిన్న సమస్య. చిన్న పద్ధతులతో దాన్ని మనం పెంచవచ్చు. దయచేసి పేరెంట్స్ పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి, మీరు టెన్షన్ తీసుకోకండి. మనకి ప్రొఫెషనల్స్ అందరూ గైడ్ చేస్తున్నట్టు ఆ ప్రకారంలో వెళ్ళి మంచి భవిష్యత్తు నిర్మిద్దాం. ఓకే మేడం, చాలా మంది పేరెంట్స్ అలాగే పిల్లలు కూడా స్ట్రగుల్ అవుతున్న ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి, అసలు దానికి ఎటువంటి మంచి కౌన్సిలర్స్ ఉన్నారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటివి ఏం అవసరం లేకుండా ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు చక్కగా ప్రేక్షకులకు వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇది ఇవాల్టి మనోమిత్ర. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.